నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్ పవర్డ్ బై ఆయుర్వే. ఆయుర్వే అనే అత్యధిక మందికి, చాలా మంది ఈ మధ్య కాలంలో అనేక వ్యాధులతోటి వాటితోటి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆయుర్వేద పద్ధతుల ద్వారా అద్భుతమైన చికిత్సా మార్గాలని అందిస్తున్నటువంటి ఒక చికిత్సాలయం ఆయుర్వే గచ్చిబౌలిలో ఉంది. సో ఆయుర్వే వెబ్సైట్లోకి వెళ్ళి వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఆయుర్వే ఈ నేషనల్ రౌండప్ని స్పాన్సర్ చేస్తుంది. ప్రస్తుతం మనం 146వ ఎపిసోడ్లో ఉన్నాము. ఈ 146వ ఎపిసోడ్లో ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచాట్ల గారు, ఈ వారం నిజంగానే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అనాలిసిస్ ఇంకా చేయాల్సింది మిగిలి ఉంది. నిజానికి రకరకాల ప్రశ్నలు, రకరకాల సందేహాలు, అనేక అంశాలకు సంబంధించి ఒక కొత్త వాదనలు వినిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. బేసికల్లీ ఆపరేషన్ సింధూర్ అనేది అఫ్ కోర్స్ పొలిటికల్ గా, ఎమోషనల్ గా ఆపరేషన్ సింధూర్ ను చూస్తేనేమో అయ్యో అనుకున్నది జరగలేదే అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో మోదీ గారి పైన ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ వలన, లేకపోతే మనకున్నటువంటి హై ఎమోషనల్ ఆస్పిరేషన్స్ వలన తెలియదు కానీ, సో ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ అనగానే ఒక్కసారిగా డిసప్పాయింట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండు, ఇదే అదనుగా దీన్ని మొత్తం ఏదో మన డిఫెన్స్ ఫోర్సెస్ ఫెయిల్ అయిపోయాయి అన్న కోణంలోకి, లేదా మోదీ గవర్నమెంట్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గింది అనే కోణంలోకి నెట్టేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు విపరీతంగానే ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఆపరేషన్ సింధూర్ పర్పస్ ఏంటి, లేదా అబ్జెక్టివ్ ఏంటి, అది మనం అచీవ్ అయ్యామా లేదా, ఎంత చెప్పినా కూడా మళ్ళీ దాని గురించి ఎందుకు చర్చ జరుగుతోంది? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నప్పుడు దానికి ఒక స్టార్ట్ టైం, ఎండ్ టైం ఉంటుంది. 90 నిమిషాలు. ఎవరైనా 3 రోజులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడారా? ఆడలేరు. వాళ్ళ ఎనర్జీ పోతుంది. 3 రోజులు ఎందుకు, మీరు ఎక్స్ట్రా టైం ఆడగానే చూడండి, వాళ్ళ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. ఏ యుద్ధానికైనా స్టార్ట్ టైం, ఎండ్ టైం ఉండాల్సింది. మీరు ఫస్ట్ వరల్డ్ వార్ చూడండి, సెకండ్ వరల్డ్ వార్ చూడండి, తర్వాత జరిగిన యుద్ధాలు చూడండి, ఇంక్లూడింగ్ గరిలా అటాక్స్ లైక్ వాట్ హ్యాపెన్ వియట్నాంలో జరిగిన దాన్ని చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి. ఎక్కడైనా కానీ ఒక ఎండ్ గేమ్ ఉంటుంది. సోవియట్స్ పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత నేటో వచ్చారు, అమెరికన్స్ వచ్చారు, వాళ్ళు పారిపోయారు. ఒకరు ఈ పారిపోవడం అనేది ఒక టైం పెట్టుకున్నారు వాళ్ళు. కట్ ఆఫ్. బైడెన్ టుక్ ద కాల్. ట్రంప్ అంటున్నాడు ఇట్ వాజ్ రిడిక్యులస్ టు రష్యా వేట్లా. కానీ ఇరాక్ వార్ చూడండి, ఎక్కడ ఎండ్ చేయాల్సి తెలిసిపోయింది. లిబియన్ వార్ చూడండి, సిరియా చూడండి. మీరు కొట్టుకుంటే పోతే దానికి ఒక ఎండ్ ఉండదు. దాని గుడ్ ఎగ్జాంపుల్ సాయి గారు, దాని యుక్రెయిన్ రష్యా వార్. ఇప్పుడు ఎందుకు ఆపట్లేదు? ఇప్పుడు చూడండి, జెలెన్స్కీ పుటిన్ కోసం వెయిట్ చేశారంటే పుటిన్ రాలేదు. ఎందుకంటే దానికి ఎండ్ లేదు. ఈగో ప్రాబ్లం అన్న ఇద్దరికి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పినట్లు మోదీ గారు సీజ్ ఫైర్ అని చెప్పగానే మోదీ గారు ఓడిపోయారా? అది కాదు. దానికి మనకు ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉంది. అది ఫస్ట్ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. మన ప్రేక్షకులు అని కాదు, అందరూ అర్థం చేసుకోవాలి. మన టాక్టిక్ ఏముండే సాయి గారు స్టార్టింగ్లో? ఇది లిమిటెడ్ ఆబ్జెక్టివ్. టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టడం మన స్ట్రాటజీ ఉండే. చేసామా లేదా? చేసాం. అన్ని టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టాను, కొట్టలేదు. ఎందుకంటే చాలా దాంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దాని తర్వాత మనం అన్నాం, స్పెషలీ ప్రెస్ కాన్ఫరెన్స్లో దాని తర్వాత మిస్రీ గారు, కర్నల్ ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వామికా సింగ్ ఏం చెప్పారంటే, దిస్ ఈజ్ అ లిమిటెడ్ నాన్ ఎస్కలేటరీ. అంటే మేము దీనికన్నా పైకి తీసుకెళ్ళట్లేదు, ఇక్కడే ఆపేస్తున్నా, అయిపోయింది గేమ్ అని. కానీ పాకిస్తాన్ మళ్ళీ మమ్మల్ని కొడితే మేము వాళ్ళు రిటర్న్ కొడతాం. దీనికన్నా ముందు కూడా మాట్లాడి చెప్పాను సాయి గారు, మనం వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం. వాళ్ళు ఏం చేయాలంటే మన టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలి. కానీ మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంపులు లేవు. అంతే. వాళ్ళు ఏం చేశారు? మన మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద దాడి చేశారు, మన ఎయిర్ ఫోర్స్ ఫీల్డ్స్ మీద దాడి చేశారు, సివిలియన్స్ మీద దాడి చేశారు. సివిలియన్స్ మన దగ్గర ఎక్కువ చనిపోయింది. 25 మంది దాకా చనిపోయి సివిలియన్స్, 5గురే మన ఆర్మ్ ఫోర్సెస్లో మార్టర్స్ అయ్యారనమాట. ఎందుకు, ఎక్కడ ఆపాల్సింది వచ్చిందంటే అక్కడ ఆపాం మనం గేమ్. ఏం చేసాం? స్టాప్ బటన్ ప్రెస్ చేయలేదు, పాస్ చేశాం. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది? ఇప్పుడు ట్రంప్ అంటున్నారు నేనేం చేయలేదు, ఒట్టి అని చెప్పాను, అట్లా ట్రై చేస్తున్నాను చెప్పి. ఆయనకి ఏం కావాలంటే ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి ట్రంప్కి. యాక్చువల్లీ ఆయన ఎప్పుడు క్రెడిట్ కోసమే ఆయన మాట్లాడుతుంటాడు. ఎక్కడైనా సరే తక్కువ మంది మాట్లాడడం ఆయన క్లియర్గా చెప్పారు కదా. ఐ డోంట్ వాంట్ టు సే ఐ డిడ్ ఇట్, బట్ ఐఎమ్ షూర్ ఇట్ హెల్ప్డ్ అంటే ఆయన ఏదో డ్రీమ్లో ఆలోచించుకుంటున్నారు. సరే, మన ప్రాక్టికల్ పర్పస్ ఆలోచిద్దాం. మన టెర్రరిస్ట్ కొట్టామా, అయిపోయింది. నెక్స్ట్ మన మీద దాడి చేశారు, మనం ఏం చేసాం? అన్ని డిఫ్లెక్ట్ చేసాం, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫతా మిసైల్ కొట్టుపడేసినాం సిర్సా దగ్గర. మనం ఏం ప్రూవ్ చేసాం? మన డిఫెన్సివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. దానికన్నా ముందు మన అఫెన్సివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళ దగ్గర వెళ్ళి మిసైల్ పడ్డది. దెన్ మన మీద దాడి చేసినప్పుడు మనం ఏం చేసాం? నెక్స్ట్ మనం కొట్టింది చాలా పెద్ద దెబ్బ. అక్కడే వీళ్ళకి సీజ్ ఫైర్ కావాలని పరిగెత్తుకుంటూ వచ్చారు. మనకు చాలా క్లియర్గా టైం లైన్స్ చెప్పారు. దాని తర్వాత 3 గంటల 5 నిమిషాలకు పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు సీజ్ ఫైర్ కావాలని అడిగారు. మనం ఫోన్ చేయలేదు వాళ్ళకి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మాకు డిస్కషన్ కావాలి దీని గురించి అంటే. ఇట్లాంటి సీరియస్
నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్ ఎప్పుడు పార్లమెంట్లో డిస్కస్ చేయకూడదు. ఐ అడ్మైర్ శరద్ పవార్ ఫర్ దాట్. శరద్ పవార్ గారు చెప్పారు పార్లమెంట్ సెషన్ అంతా బాగానే ఉంది కానీ ఇట్లాంటి మ్యాటర్స్ పార్లమెంట్లో డిస్కస్ చేయకూడదు. ప్రాబ్లమ్ ఇస్ రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదు. ఆయనకి ఇప్పుడు ఏమై ప్రాబ్లం అంటే మోదీ గారికి క్రెడిట్ వస్తుంది కదా, మోదీ గారికి క్రెడిట్ ఎట్లా ఇస్తారు, మోదీ గారిని ప్రశ్నించాలి, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలని చేస్తున్నారు వీళ్ళు. సో సాయి గారు ద మెయిన్ థింగ్ ఇస్ ఎండ్ గేమ్ ఉండాలి. నేను మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను. మళ్ళీ మనం ఎండ్ గేమ్ పెట్టుకున్నాం, ఇది అయిపోయింది, మేము కొట్టేసాం, ఖతం అయిపోయింది. కానీ ఇంకొకసారి మా మీద దాడి చేస్తే ఏ టెర్రర్ గ్రూప్ అయినా భారతదేశంలో ఎక్కడైనా చేస్తే వీ విల్ హిట్ బ్యాక్. చాలా క్లియర్ అది మళ్ళీ వార్కి వెళ్ళిపోతుంది సిచ్యువేషన్. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ రోజు సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి భారతదేశం మీద నెక్స్ట్ ఎప్పుడైనా దాడి జరుగుతుందా? ఎందుకంటే మన లాస్ట్ మేజర్ ఎస్కలేషన్ చూసింది మనం పుల్వామా, కరెక్ట్. దానికన్నా ముందు ఉరి. ఓకే, అన్నిటి నడిమిట్ల గ్యాప్లు ఉండే, పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండే. కానీ నడిమిట్లో ఎక్కడో అక్కడెక్కడ ఇద్దరిని చంపేశారు, ఇక్కడ ఇద్దరిని చంపేశారు, అన్నీ నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. క్రాస్ బార్డర్ ఫైరింగ్ నడుస్తుంది, సీజ్ ఫైర్ వైలేషన్ నడుస్తుంది, అన్ని. సీజ్ ఫైర్ వైలేషన్ దీనికన్నా ముందు జరిగింది అంటే సీజ్ ఫైర్ ఉండే, సీజ్ ఫైర్ లేదని కాదు, సీజ్ ఫైర్ ఉండే ముందు. కానీ ఇది ఇప్పుడు ఈ స్కర్విషెస్ జరిగిన తర్వాత మనం మళ్ళీ అక్కడే కొట్టడం మొదలుపెట్టాం. సీజ్ ఫైర్ అంటే అక్రాస్ ద బోర్డ్ సీజ్ ఫైర్, బార్డర్ ఒకటే కాదు. కానీ వీఆర్ సీజింగ్ అవర్ ఫైరింగ్, దట్ ఈస్ ద టర్మినాలజీ. ఆపట్లేదు, సీజ్ అన్నమాట, అంతే. CEASE, సీజ్ అన్నమాట. కానీ సాయి గారు మీరు రష్యా యుక్రెయిన్ మళ్ళీ తీసుకొస్తాం, కంపారిజన్ చేస్తాం. ఎందుకంటే యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చెప్తున్నాం మనం. రష్యాకి ఏం కావాలండే, నేటో మెంబర్షిప్ రాకూడదు యుక్రెయిన్కి, అంతే. అంతే, లిమిటెడ్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే. కానీ యుక్రెయిన్ ఏం చేశారు, రష్యా మీద దాడి చేశారు. రష్యా ఏమన్నారు, మీరు వచ్చి మా మీద దాడి చేస్తారు కదా, మేము మీ టెరిటరీ పట్టుకుంటామని వాళ్ళు వచ్చి కార్కివ్ మిగతా అన్ని ఆ ఏరియాస్ అన్ని పట్టుకున్నారు. బఫర్ జోన్ క్రియేట్ చేసుకున్నారు. అప్పుడు వీళ్ళేం చేశారు, మళ్ళీ వెళ్ళి ఆయుధాలు కొనుక్కున్నారు యూరోప్ దగ్గర నుంచి, తీసుకొచ్చి మళ్ళీ రష్యాని కొట్టారు. రష్యా కూడా కొట్టారు. ఇప్పుడు ఏమైతుందంటే ఒక ఎండ్ గేమ్ లేదు దీనికి. ఎవరు ఆపుతారు? ట్రంప్ ట్రై చేశారు, ఇద్దరు పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ జెలెన్స్కీ అగ్రీ చేశాడు, ఈజ్ నాట్ అగ్రీయింగ్ పుటిన్. ఎందుకంటే ఆయన అప్పర్ హ్యాండ్ ఉంది. నేను ఎందుకు ఇవ్వాలి, వీడు కదా, మీరు ఇది జోకర్ని తీసుకొచ్చి పెట్టారు కదా మీ రాష్ట్రపతిగా, నేను చూపిస్తాను. పుటిన్ ఈగో ప్రాబ్లం. ఎవరు ఆపుతారు వీళ్ళని తీసుకెళ్ళి? మోదీ చేయాలన్నా, ట్రంప్ చేయాలన్నా, ఎవరు లేదు. దట్ ఈస్ వేర్ మెచ్యూరిటీ ఈస్. నిజంగానే ఈవెన్ పుతిన్ కూడా ఫస్ట్ అంగీకరించాడు, అంగీకరించినంత మాత్రాన ఆపలేదు. అదే సాయి గారు, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది, కానీ అంగీకరించినంత మాత్రం. దట్ ఈస్ అనదర్ గుడ్ ఎగ్జాంపుల్. ఎస్, ఇన్ని రోజుల నుంచి గాజాని కొడుతున్నారు, లెబనాన్ని కొట్టిన వాళ్ళు ఇప్పుడు బంద్ అయిపోయారు, బిజినెస్ బంద్ చేసేసారు వాళ్ళు. ఇటువైపు హూతీలు ఇప్పుడు కూడా ఫైర్ చేస్తారు అప్పుడప్పుడు. మన వెస్ట్ బ్యాంక్లో గొడవ ఎక్కువ లేదు, ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్. ఇటువైపు గాజాలో ప్రాబ్లం ఉంది. మీరు ఏం చేశారు? ఇన్ని రోజుల నుంచి మీరు ల్యాండ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు, మీరు మిసైల్ కొడుతున్నారు, వాళ్ళ అండర్ గ్రౌండ్ బంకర్స్ని కొడుతున్నారు. ఇప్పుడు దాకా ఆగిపోయిందా సాయి గారు? హాస్టేజెస్ దొరికారా మీకు? ఐ అడ్మైర్ ఇజ్రాయెల్, యాక్చువల్లీ రియల్లీ అడ్మైర్ ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్ కూడా ఫెటీగ్ వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి. ఏంటది, ఎక్కడ ఎండ్ కావట్లేదు ఏంటని చెప్పేసి. సో డెఫినెట్గా వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ఇక్కడ నుంచి జరిగే యుద్ధం మనకి ఇప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది. యుద్ధం అనేది చీప్ కాదు సాయి గారు. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఫర్ ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు భారతదేశం వాజ్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్. అంత ఖర్చు పెట్టాం బంగ్లాదేశ్ వార్ మీద, ఎంతమంది చనిపోయారు. వార్ అనేది మన దగ్గర ఈ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ట్వీట్ చేయడం కాదు సాయి గారు, చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. టిపికల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్. IPL చూసి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ధోని దగ్గర ఎట్లా బ్యాట్ చేయాలని చెప్తారు మీరు. అట్లాంటి పరిస్థితి మన దగ్గర. మనం చెప్తున్నాం బాంబు వేయాలి, లాహోర్ మీద, కరాచీ మీద ఫైన్ చేయాలి, మన నేవల్ షిప్ యూజ్ చేద్దాం. డూ యూ నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దాట్? రేపు ఒక 20 మంది మన సోల్జర్స్ బాడీ బ్యాగ్స్ రిటర్న్ వచ్చినప్పుడు, చనిపోయిన తర్వాత, ఆ రోజు మోదీ గారి మీద మిమ్మల్ని మీరే తిడతారు మళ్ళీ. అది జరగబోతుంది. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దెర్స్ అన్ ఎండ్ గేమ్ ఫర్ ఎవ్రీథింగ్ సాయి గారు, అండ్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎండ్ గేమ్ లేకుండా ఇది నడవదు. అండ్ దట్ ఈస్ వాట్ వీ డిడ్. ఐ థింక్ మోస్ట్ సెన్సిబుల్ థింగ్ మోదీ గారు చేసింది. నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నిజంగానే బీజేపీ అండ్ దిస్ ఎకో సిస్టంలో narratives-ని హ్యాండిల్ చేయడంలో సీరియస్లీ యుద్ధాలు గెలుస్తున్నారు, ఎలక్షన్స్ గెలుస్తున్నారు, ఇంకా చెప్పాలంటే గవర్నెన్స్లో అద్భుతాలు చేస్తూ ఉన్నారు, డౌటే లేదు. కానీ narratives-లో మాత్రం ఓడిపోతున్నారు అని నేను అంటున్నాను, నా అభిప్రాయం అది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇదే 240 సీట్లు రాగానే పూర్తిగా ఒక వారం రోజులు మొత్తం స్తబ్దత వచ్చేసింది జాతీయవాద శ్రేణుల్లో, అవునా కదా? మనం చాలాసార్లు మాట్లాడాం దాని గురించి. మళ్ళీ తర్వాత హర్యానా లేకపోతే మహారాష్ట్ర లేకపోతే ఈ ఢిల్లీ ఎలక్షన్స్ గెలిచినాక మళ్ళీ కొంచెం మోరల్ బూస్టప్ వచ్చింది. నిజానికి ఏదైనా సరే అంటే మనం గెలుపు ఓటములు అనే దగ్గరికి వస్తే, లేదా మనం narratives హ్యాండిల్ చేయడంలో కేవలం మోదీ, అమిత్ షా, దోవల్ లేకపోతే జయశంకర్ వాళ్ళు మాత్రమే చూసుకో, రాజ్నాథ్ సింగ్ ఇట్లా ఓన్లీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనకేం సంబంధం లేదు అనే ఒక భావన బీజేపీలో ఉండడం కూడా కనబడుతోంది. ఇంకా మనకేం సంబంధం లేదు. లీడర్షిప్ లెవెల్లో ఒక అందరినీ ఇన్వాల్వ్ చేయలేము, కరెక్ట్.
ఒక 10 మంది ఇన్వాల్వ్ చేస్తే చాలా ఎక్కువ. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ మెసేజ్ ఏంటి తీసుకెళ్లాల్సిన దానికన్నా ఎక్కువ సాయి గారు నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఈసారి నేషనల్ లెవెల్లో వీ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. పిఐబి లాంటి ఏజెన్సీస్ చాలా బాగా పనిచేసాయి. ఓకే, ఫేక్ న్యూస్ కౌంటర్ చేయడం, పాకిస్తాన్ కంటిన్యూస్గా ఫేక్ న్యూస్ కొట్టారు. ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఫస్ట్ అయితే జూనియర్ ఆఫీసర్స్ చేశారు, దాని తర్వాత డీజీఎంఓ లెవెల్కి వచ్చారు. వెరీ మెచ్యూర్ ప్రెస్ కాన్ఫరెన్స్ రెండే చేశారు వాళ్ళు, కానీ చాలా మెచ్యూర్గా ఉండే. కానీ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ అది కాదు, ఇది ఇంటర్నేషనల్ మీడియాని హ్యాండిల్ చేయడంలో. న్యూయార్క్ టైమ్స్ లాంటిది, వాషింగ్టన్ పోస్ట్ లాంటిది, చైనీస్ జెట్స్ ఆర్ సుపీరియర్ టు రఫైల్ ఎందుకు చేస్తున్నారు? ఆర్టికల్ ఎవరు రాశారు? చైనీస్ వాళ్ళే రాశారు, చైనీస్ పబ్లికేషన్లో పబ్లిష్ చేశారు, దాని ఇంటర్నేషనల్ పబ్లికేషన్ పికప్ చేసుకున్నారు. వాళ్ళని కోట్ చేస్తున్నారు, వీళ్ళని కోట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫస్ట్ సీజ్ఫైర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 days చైనా డామినేట్ చేశారు. చైనీస్ ఎక్విప్మెంట్ చాలా బాగా పనిచేసింది, భారతదేశంలో 5 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టిపడేశారు అది అని చెప్పేసి. ఎవరైనా అడిగారా ప్రూఫ్? ఎవరు అడగలేదు ప్రూఫ్. పాకిస్తాన్ మినిస్టర్ దగ్గర అడిగితే ఏమైనా ఇండియన్ సోషల్ మీడియాలో ఉందంటున్నారు. ఆలోచించండి. ఐ థింక్ ఇంటర్నేషనల్ లెవెల్లో సాయి గారు వీ హ్యావ్ ఫెయిల్డ్. ఏది మన మీడియాని హ్యాండిల్ చేయడంలో మనం ఆపలేం. ఇప్పుడు అల్ జజీరా ఖత్తర్ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు సాయి గారు? మీకు గుర్తుంటుంది, ట్రంప్ ఇప్పుడు కాదు, ట్రంప్ లాస్ట్ టైం ఉన్నప్పుడు చెప్పారు. ఈవెన్ సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నా ఫేస్బుక్లో ఉంది ఒకటి, ఇట్స్ 9-year-old వీడియో క్లిప్. హీ సేస్ దట్ ఇస్ అ టెర్రరిస్ట్ నేషన్. ఖత్తార్ ఇస్ అ టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్. వాళ్ళు హమాస్ని, హెజ్బుల్లాని వీళ్ళందరినీ ఫండ్ చేస్తున్నారు. ఓకే, అండ్ వీ విల్ నాట్ డీల్ విత్ దమ్ అని సౌదీ అరేబియా ఆ రోజు చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, ప్రాపగండా కోసం అల్ జజీరా అని ఛానల్ పెట్టుకున్నారు. డబ్బులు విపరీతం, వాళ్ళ డబ్బులకి ఏం తక్కువ ఖతార్కి. దే హ్యావ్ గాట్ లార్జెస్ట్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఎయిర్లైన్ సెటప్ చేసుకున్నారు, ఖతార్ ఎయిర్వేస్ అని. అప్పుడు దాకా మీరు ఎప్పుడైనా పేరు విన్నారా? ఒక 10-15 సంవత్సరాల ముందు ఖతార్ లేకుండే, ఎమిరేట్స్ ఉండే, మిగతా ఎయిర్లైన్స్ ఉండే, ఖతార్ ఎయిర్వేస్ పెట్టుకున్నారు. దే బిల్టప్ అన్ ఇమేజ్. ఎట్లాంటి బిల్డప్ చేసుకున్నారంటే చాలా మోడర్న్ కంట్రీ, ఎయిర్లైన్ చూడండి మాది, ఏరోస్టస్ చూడండి మాది, మా అల్ జజీరా టెలివిజన్ ఛానల్ చూడండి, ఎవరు బుర్కా వేసుకొని కూర్చుంటలేదు దాంట్లో, అందరూ మోడర్న్ డ్రెస్ వేసుకొని మాట్లాడుతున్నారు. ఒక ఇమేజ్ బిల్డప్ చేశారు సాయి గారు. మన దగ్గర ఇమేజ్ లేదు. మన దగ్గర ఇప్పుడు కూడా ఉన్న పాత దూరదర్శన్. వీ హ్యావ్ టు చేంజ్. మన ఇంటర్నేషనల్ లెవెల్లో మన లండన్లో ఉన్న మన హిందూ కొలీగ్స్ అండ్ ఈవెన్ ఇండియన్స్ చాలా మటుకు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు అక్కడ. నాకు డైలీ మెసేజెస్ వస్తుంది, వాళ్ళు ఇది చెప్తున్నారు, లండన్లో వాళ్ళు పాకిస్తానీ గ్యాంగ్స్ ఏం చెప్తున్నారు, ఇండియా ఓడిపోయింది అని చెప్పి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోతే మన వాళ్ళు ఏం చేయట్లేదు. మన ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారు, 1 interview I saw, దట్స్ ఆల్. వేర్ మన వన్ ఆఫ్ ద ఎంబసీ, ఐ థింక్ లండనే ఉండనుకుంటుంది, ఈ కౌంటర్ టెలివిజన్ స్కై టీవీలో అక్కడ వెళ్ళి కౌంటర్ చేశారు, చూడండి ఇది చేశారు. మన జయశంకర్ గారు అన్ని ప్లేసెస్కి వెళ్ళలేరు. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే నేను 3-4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి, నూపూర్ శర్మ ఇష్యూ వచ్చినప్పుడు నూపూర్ శర్మ మాట్లాడిన మాటకి ఇమీడియట్గా రియాక్ట్ అవుతూ ఆమెని సస్పెండ్ చేశారు. సరే, దాని రీజన్స్ ఏవి, ఇంటర్నేషనల్ రీజన్స్ ఉండొచ్చు, ఖతార్ నుంచి ఇచ్చిన ప్రెషర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సమస్య ఏంటంటే నేను కొన్ని ఈవెంట్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, బంగ్లాదేశ్లో ఊచకోత జరుగుతోంది. నిజానికి బంగ్లాదేశ్లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఊచకోత జరుగుతున్న టైంలో నేనే 2-3 పెద్ద నాయకులతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. కానీ డైరెక్ట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఢిల్లీ నుంచి ఉన్నాయి, మనం మాట్లాడకూడదు అని. ఇదే చెప్పిందన్నమాట. నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఆన్ స్క్రీన్. బట్ రెండోది, ఇప్పుడు నిజంగా భయం ఏంటంటే నూపూర్ శర్మ లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడారనుకోండి, వెంటనే సస్పెన్షన్కి గురైన సందర్భం ఉంది. ఈవెన్ రాజా సింగ్ కూడా సస్పెండ్ అయ్యాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను కంగనా రనౌత్ ఇప్పుడే ట్వీట్ పెట్టింది చూస్తున్నాను నేను. ఇందాక పెట్టిన ట్వీట్ మొన్న అదేంటి నడ్డా గారు పిలిచి డిలీట్ చేయమని అడిగారు. సో అంటే ఆమె ట్వీట్ చేయాల్సి వచ్చింది, అది డిలీట్ చేసేస్తే అయిపోయేది. ఆమె నడ్డా గారు ఇలా చెప్పారు అని ట్వీట్ చేసింది అని అంటే దెర్ మస్ట్ బి సమ్ రీజన్ behind it, and right? not even that subject ఏంటి, ట్వీట్ ఇది సబ్జెక్ట్ ట్వీట్ ఏంటి అంటే అది యాపిల్ వెళ్ళిపోతుంది, టిమ్ కుక్ చెప్పారు కదా, పేపర్లో వచ్చింది కదా, పేపర్లో వచ్చిన వార్త. మీరు డిలీట్ చేసి కూడా పేపర్లో ఉంది కదా, అది ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా మాట్లాడాలంటే ఈ రోజు ఎట్లాంటి వాతావరణం వచ్చిందనంటే, అమ్మో ఇది ఢిల్లీ హ్యాండిల్ చేస్తుంది, మనం ఏదైనా మాట్లాడితే అనవసరంగా మన మీద వేటుపడే అవకాశం ఉంది అనుకుని ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అవునా కదా? సో ఇప్పుడు ఈ నెరేటివ్స్ వార్లో కాంగ్రెస్లో కానీ మిగతా పార్టీల్లో కానీ ఇంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు నా లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే ఏదైనా మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత వచ్చి కూర్చుంటారు, మహా అయితే ఓసారి చెప్పి వదిలేస్తారు. సో వేటుబడేంత స్థితికి మణిశంకర్ అయ్యర్ ఎన్ని మాటలు అన్న తర్వాత ఆయన మీద సస్పెన్షన్ చేశారు. కేరళ అందులోనే కూర్చొని కదా మాట్లాడుతున్నది. సో ఈ వాతావరణంలో మార్పు రాకుండా నెరేటివ్ వార్ గెలవలేము అనేది నా అభిప్రాయం సార్. ఉంది, మధ్యప్రదేశ్లో ఒక మినిస్టర్ కామెంట్ కొట్టారు, మీకు గుర్తుంటుంది, సోఫియా ఖురేషీ మీద. చాలా మంది లూజ్ టంగ్స్ ఉన్నారు పార్టీలో, డౌట్ లూజ్ టంగ్స్ చాలా మంది ఉన్నారు. సోఫియా ఖురేషీ మాట్లాడాడు, అదే. సో లూజ్ క్యానన్స్ అంటారు వాళ్ళు, సుబ్రహ్మణ్యం స్వామి లాంటి వాళ్ళు.
ఏదో వాయిస్ చెప్తూనే వెళ్ళిపోతారు. సో కంట్రోల్ ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే ఏమైనా పార్టీ మీద పడుతుంది వచ్చి, కరెక్ట్ మీ పార్టీ ఎంపీ ట్వీట్ చేశారు, మీ పార్టీ వాళ్ళు చేశారు అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఒక కమాండ్ అండ్ కంట్రోల్. ఒక రేప్ కేసు కూడా ఒకటి వచ్చింది అప్పుడు. సో దిస్ ప్రాబ్లమ్ ఇస్, ఇప్పుడు నన్ను బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎందుకు కావట్లేదని అడుగుతున్నా చాలా మంది. నాకు ఎప్పుడో ఆఫర్ చేసింది, నేను అగ్రీ చేయలేదు. ఎందుకంటే మూమెంట్ బికమ్ ఎ స్పోక్స్ పర్సన్, నేను పార్టీ లైన్ ఫాలో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎవరు లైన్ ఫాలో చేయక్కర్లేదు, నాకు ఏం కావాలో నేను చెప్పుకుంటాను. యాజ్ లాంగ్ యాజ్ రిమైన్ డీసెంట్ విత్ ద డీసెంట్. ప్లీజ్ డోంట్ డూ దట్ సార్, ఐ రిక్వెస్ట్ యూ. ఎందుకంటే డీసెంట్ లిమిట్స్ లో ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం ఏది కావాలో నోట్కి తిట్టడం కాదు, లాజికల్గా తిట్టాలి, తిడితే కూడా. సో బేసిక్లీ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. నాకు నేషనల్ లెవెల్లో ప్రాబ్లం లేదు సార్, ఎందుకంటే ట్విట్టర్ చూసేది భారతదేశంలో 1% పీపుల్, ఎక్కువ లేరు. నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో దెబ్బతింటుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? గ్లోబల్ టైమ్స్ ఉంది చైనాకి, వాళ్ళ ఒఫీషియల్ హ్యాండిల్, వాళ్ళ ఒఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్, వాళ్ళ ఒఫీషియల్ న్యూస్ ఛానల్ అన్నీ వాళ్ళది. జినువా ఉంది వాళ్ళది, దే ఆర్ ఒఫీషియల్ ఛానల్. ఈ రెండింటిని మనం బ్యాన్ చేసి పడేసాం రీసెంట్లీ, కానీ గ్లోబల్ టైమ్స్ ఇప్పుడు కూడా వస్తుంది మన దాంట్లో ట్విట్టర్లో ఫీడ్లో కనిపిస్తుంది. మీరేం చేస్తున్నారు? భారతదేశం నుంచి ఒక పిఐబి ఒక్కటే ఉంది. డూ వీ హ్యావ్ అన్ ఒఫీషియల్ న్యూస్ ఏజెన్సీ? లేదు. మన పీటీఐ అంటాం, యుఎన్ఐ అంటాం, దే ఆర్ నాట్ అవర్ ఒఫీషియల్ ఏజెన్సీస్, దే ఆర్ ఇండిపెండెంట్ ఎంటిటీస్. అండ్ పీటీఐ యుఎన్ఐ ఇప్పుడు కూడా 16th centuryలో ఉంది, వాళ్ళు ఇంకా మారలేదు. మొన్న పీటీఐ కొంచెం బయటకు వచ్చింది, కానీ యుఎన్ఐ ఇప్పుడు ఎక్కడో పోయింది, ఇప్పుడు కూడా తెలియట్లేదు, మోడర్న్ ఎరాలో పనిచేయట్లేదు. మీరు దూరదర్శన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలంటే దూరదర్శన్ ఒకటే పనిచేయదు. మన ఛానల్ చాలా బాగా పనిచేస్తున్నారు, బీట్ రిపబ్లిక్, టైమ్స్ నౌ, ఆజ్ తక్, మీరు ఎవరినైనా చూడండి చాలా అగ్రెసివ్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఈవెన్ పల్కి శర్మ ఉపాధ్యాయ ఫస్ట్ పోస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో. వాళ్ళు వెళ్ళి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని పిలిపించుకొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు ఇండియా ఇస్ వన్ ద గేమ్, అది అని చెప్పేసి. మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఒక్కసారి కేసు ఎప్పుడైనా మీరు వాషింగ్టన్ పోస్ట్ మీద, న్యూయార్క్ టైమ్స్ మీద ఎప్పుడైనా కేసు వేసారా తప్పు న్యూస్కి? ఏ లేదు. వాళ్ళు టెర్రరిస్ట్ని మిలిటెంట్స్ అని చెప్తే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ మీ ఇంకేమైనా చేశారా? మీరు చేయలేదు. ఇది సాయి గారు ఇంటర్నేషనల్ లెవెల్లో. నేషనల్ లెవెల్ వీ కెన్ స్టిల్ మేనేజ్, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం దెబ్బతింటున్నాం. అది టైమ్స్ లండన్ ఉండొచ్చు, ఎకానమిస్ట్ ఉండొచ్చు, టెలిగ్రాఫ్ ఉండొచ్చు, ఏదైనా న్యూస్, వాషింగ్టన్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ న్యూస్, వీళ్ళు ఎవ్వరూ హ్యాండిల్ చేయలేకపోతున్నాం మనం. వీఆర్ లాస్ట్ దట్ నెరేటివ్ దేర్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇండియా. ఇండియాలో వీ కెన్ స్టిల్ మేనేజ్. మోదీ గారు ఒక స్పీచ్ చేయగానే అందరూ మర్చిపోతారు, పాత స్కీమ్లు అన్నీ మర్చిపోతారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం దెబ్బతింటున్నాం. వీ హ్యావ్ టు కాల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, మన షోలు తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు మన కోసం. లాబింగ్ చూడండి, ఖతార్, ఇప్పుడు ఖతార్ గురించి మాట్లాడాం మనం. దే ఆర్ స్పెండింగ్ మోర్ దెన్ $100 billion ఆన్ లాబింగ్. కొనుక్కున్నారు ఎంపీస్ని. యూఎస్లో వాళ్ళ కాంగ్రెస్ మ్యాన్ అంటారు చూడండి, వాళ్ళని కొనుక్కున్నారు, ఒఫీషియల్గా కొనుక్కున్నారు. వాళ్ళు భజన పడతారు పొద్దున్న లేగానే. నాట్ దట్ వీ కెన్ స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ మనీ లైక్ ఖతార్ చేస్తున్నారు, ఎందుకంటే దే ఆర్ ఎ టెర్రరిస్ట్ నేషన్, టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్. సో వాళ్ళ మీద ఒక నిఘా పెట్టుకోవడం ఉండకూడదు అని చెప్పేసి చేస్తున్నారు. ఇదే ట్రంప్ ఖతార్ని తిట్టారు లాస్ట్ టర్మ్లో, ఇప్పుడు వెళ్ళి డీల్ చేసుకున్నారు. ఓకే, ఇదే ఖతార్లో ఒక యుఎస్ పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, మీకు తెలుసు సాయి గారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్. దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు సాయి గారు? ఇట్ కాస్ట్ $8 to 10 billion ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేయడానికి. ఖతార్ కడుతున్నారు డబ్బులు దానికి. ఆలోచించండి, ఖతార్ బేస్కి అక్కడున్న ఎంప్లాయీస్కి శాలరీ అంతా యుఎస్ ఎంప్లాయీస్కి కడుతుంది ఖతార్. బికాస్ వాళ్ళకి భయం ఏంటంటే రేపు ఏదైనా కూ జరిగితే ఆ రెజీమ్ మొత్తం పోతుంది. ఇక్కడ టెర్రరిస్ట్ కూర్చున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ. యూఎస్ ఏమంటారు, మిమ్మల్ని కాపాడుకుంటాం. నెరేటివ్ బ్యాటిల్ అక్కడ సాయి గారు. ఖతార్ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్. ఐమ్ జస్ట్ సెయింగ్ ఖతార్ as an example. వై డోంట్ వీ హ్యావ్ అన్ అల్ జజీరా? పర్ఫెక్ట్. వీ డోంట్ హ్యావ్. మన దగ్గర ఖర్చు చేయడానికి డబ్బులు తక్కువనా మన దగ్గర? ఈజీగా చేయొచ్చు. మన డిప్లొమాట్స్ వీళ్ళలాగా అగ్రెసివ్ ఎందుకు లేరు? జయశంకర్ లాగా భయపడుతున్నారండి. మీరు అదే చెప్పారు, ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి, లేకుంటే మీరు ఒక ఫుల్ స్టాప్ కామా కూడా పెట్టలేరు. నేను బీజేపీ ఎకో సిస్టంలో వినిపిస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఢిల్లీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి తెలుసు అంతా, సో మనకేం అక్కర్లేదు, వాళ్ళ చేతిలో మంత్రదండం ఉంది, వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాం మనం. ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ ఏదైనా చేసామనుకోండి, ఒకవేళ నిజంగానే ఇనిషియేషన్ తీసుకొని ఏదైనా చేసామనుకోండి, కత్తి వేలాడుతూ ఉంటుంది మెడ పైన. ఏమైనా పార్టీ లైన్కి పక్కకు పోయామనుకోండి, సో విల్ బి అవుట్ ఆఫ్ ద బీజేపీ హ్యాస్ టు రియలైజ్ దట్. సో దట్ ఈస్ ఈ రెండే ఆస్పెక్ట్స్ వినబడుతున్నాయి నాకైతే సీరియస్లీ. డైరెక్ట్ ఎట్లయిపోతుంది సాగర్, మొన్న కూడా మనం లైవ్ ఎందుకు చేసాం, లాస్ట్ వీక్ నేషనల్ రౌండ్ అప్ లైవ్ ఎందుకు చేసాం? సిచ్యువేషన్ మారిపోతుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఏదో కొత్త జరుగుతుంది. మనం రికార్డ్ చేస్తే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అవుట్డేటెడ్ అయిపోతుంది. కరెక్ట్. ఇది కూడా అంతే. సిచ్యువేషన్ ఇస్ సో ఫ్లూయిడ్. మీరు మీ స్పోక్స్ పర్సన్ని ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఆ సాయంత్రం 9 గంటలకు వచ్చి మాట్లాడేది అప్పుడు దాకా అవుట్డేటెడ్ అయిపోతుంది అంత. యూ హ్యావ్ టు గివ్ దట్ ఫ్రీడమ్. మీరు శశి థరూర్ చూడండి, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదా. ఏం చెప్పినా కానీ కాంగ్రెస్ ఏం చేయట్లేదు ఆయన్ని. ఓకే, ఎందుకు?
బికాస్ దే నో హిస్ వాల్యూ. మీ దగ్గర ఆనంద్ రంగనాథన్ ఇస్ డిఫెండింగ్ ద పార్టీ బెటర్ దాన్, అండ్ నిన్ను కూడా ఎవరో ట్వీట్ చేశారు, శశి థరూర్ ఇస్ బెటర్ దాన్ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ అని చెప్పి. కరెక్ట్, వాళ్ళకు ఉంది. షహజాద్ పూనావాలా ఇస్ డూయింగ్ వెల్, సంబిత్ పాత్రా ఇస్ డూయింగ్ వెల్, కాల్ కరెక్ట్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దాట్. ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ డిప్లొమాటిక్ సీన్లో మీరు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం చేయలేకపోతున్నారు. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద హైకమాండ్ టు గివ్ యూ ఆర్డర్స్. నడ్డా గారు వచ్చి కంగనా రనౌత్ దగ్గర ట్వీట్ డిలీట్ చేయడం చెప్పడం ఎందుకు? వై షుడ్ ఇట్ హ్యాపెన్? దట్ ఈస్ హర్ ఎక్స్ప్రెషన్. ఇండివిజువల్గా మీరు ఆమెకు ఫ్రీడమ్ ఇవ్వాలి. అండ్ షీ హెస్ నాట్ ట్వీటెడ్ ఎనీథింగ్ రాంగ్. పేపర్లో వచ్చింది, ఆమె ట్వీట్ చేసింది. టిమ్ కుక్ దగ్గర ట్రంప్ చెప్పారు. మళ్ళీ మీరు ఎందుకు డిలీట్ చేపిస్తున్నారు? మీకు భయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా అది అక్నాలెడ్జ్ చేస్తున్నారు, అది మోదీ గారి మీద పడుతుంది, మోదీ గారి ఇమేజ్ దెబ్బతింటుంది. సో బీ ఇట్. మోదీ గారు తెలుసు ఎట్లా ఆడాలని గేమ్, అది దాని అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుంటారు మోదీ గారు. అది కాదు కదా ఇక్కడ ప్రాబ్లమ్. ఈజ్ అన్నిటికీ మోదీ గారు రావాలి, అన్నిటికీ మోదీ గారు స్పీచ్ ఇవ్వాలి, మిగతా ఆల్ ఎవరు ఏం చేయరు. మీరు చెప్పినట్ల భయపడుతున్నారు. సో ద టైమ్ హెస్ కమ్. ఎందుకంటే ఇప్పుడు ఆర్డినరీ మీరు చూడండి, ట్విట్టర్లో లాస్ట్ 1 వీక్లో ట్విట్టర్ కానీ సోషల్ మీడియాలో ఈవెన్ ఆర్డినరీ ఇండియన్స్ ఎప్పుడు వచ్చి డిబేట్ చేయకుండా పొలిటికలీ మాట్లాడే మనుషులు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ సపోర్టింగ్ ఇండియా. వీళ్ళు యూజువల్లీ రారు, అసలు బయటికి రారు. కాంపిటీషన్ ఎక్కడ డిబేట్లో కనిపించారు ఎక్కడ వీళ్ళు. దే ఆర్ కమింగ్ అవుట్, దే ఆర్ స్పీకింగ్. ఎంతమంది మేజర్స్, బ్రిగేడియర్స్, జనరల్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ మీకు డిబేట్స్ కనిపిస్తున్నారు సాయి గారు ఇప్పుడు కొత్త వాళ్ళు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో నెరేటివ్ బిల్డింగ్లో వీ హ్యావ్ ఫెయిల్డ్. దర్ ఇస్ నో డౌట్. వీ హ్యావ్ వన్ ద వార్, బట్ నెరేటివ్లో మనం ఓడిపోయాం. నెరేటివ్లో మనం ఓడిపోతున్నాం. పాకిస్తాన్ ఎంత అబద్ధాలు చెప్పినా కానీ ఇంటర్నేషనల్ మీడియాలో వస్తుంది. అవును, పాకిస్తాన్ని కోట్ చేస్తున్న రాయిటర్స్ ఎవరిని కోట్ చేస్తున్నారు? చైనీస్ న్యూస్ ఏజెన్సీని కోట్ చేస్తున్నారు. వాట్ హ్యావ్ యూ డన్ అబౌట్ ఇట్? మీరు రైటర్స్ మీద కేసు చేయండి. ఒకటి భయం ఉండాలి వాళ్ళకి. సరే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతా పక్కన పెడదాం. మీరు లండన్ కోర్టులో వెళ్ళి కేసు వేయండి, లేకుంటే యూఎస్ కోర్టులో కేసు వేయండి, సేయింగ్ దిస్ ఫెలోస్ ఆర్ టాకింగ్ రబిష్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా నుంచి బ్యాన్ చేసి పడారు. ఐ థింక్ రాయిటర్స్ ఆల్రెడీ బ్యాన్ ఫ్రమ్ ఇండియా. అల్ జజీరా ఇండియాలో లేదు. సో ఇట్లాంటి మనం తీసుకుంటే డెఫినెట్గా వీ కెన్ కౌంటర్. కానీ దానికి అగ్రెసివ్గా డబ్బులు ఖర్చు పెట్టాలి. మనం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఒక 50 బిలియన్ పెడితే, లేకుంటే అట్లీస్ట్ $10 బిలియన్ పెడితే మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వీ షుడ్ స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఓకే, మీరు ఖతర్లా ఖర్చు పెట్టలేరు. ఈవెన్ స్పెండింగ్ $50 మిలియన్ ఇస్ గుడ్ ఇనఫ్ సాయి గారు. కానీ వీ హ్యావ్ టు బిల్డ్ దట్ లాబింగ్ కెపాసిటీ. నేను ఏమంటున్నానంటే సార్, ఇంకొకటి ఇప్పుడు మనం గల్వాన్ క్లాష్ అయినప్పుడు కూడా చైనా మీద మనం చాలా స్టాండ్ తీసుకున్నాం. యాక్చువల్లీ గవర్నమెంట్ కొన్ని స్టాండ్స్ తీసుకోలేదు. చైనా ప్రోడక్ట్స్ని బ్యాన్ చేయమను ఇంకోటో గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవడం కుదరదు. ఎందుకంటే బికాస్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అవన్నీ చాలా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ ఎస్, గవర్నమెంట్ తీసుకోకపోవచ్చు. బట్ బీజేపీ లేదా బీజేపీకి ఉన్న సంస్థలు లేకపోతే అనుబంధ సంస్థలు కొన్ని స్టాండ్స్ తీసుకొని అదొక మూమెంట్ లాగా మార్చగలిగే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టర్కీ విషయంలో మాట్లాడుతూ ఉన్నాం. అభిజిత్ అయ్యర్ మిత్రా నిజానికి అది ఒకసారి రెడ్ ఫ్లాగ్ ఇచ్చేటట్టు చేశాడు. ఆయన యాక్చువల్లీ సెలబీ ఏవియేషన్ ఉంది కదా, సెలబీ ఏవియేషన్ గురించి ఫస్ట్ ట్వీట్ చేసింది ఆయన్నే. కరెక్ట్. సో ఆ తర్వాత అది కొంచెం ఇష్యూ అయింది. సెలబీ ఏవియేషన్ అనే ఒక సంస్థకి చేతిలోనే మన భారతదేశంలోని ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ విభాగం టర్కీకి సంబంధించిన కంపెనీ చేతుల్లో ఉందని. సో వెంటనే రామ్మోహన్ నాయుడు ఎవరైతే మన ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఇమీడియట్గా వాటికి సంబంధించి ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. అవన్నిటి మీద మేము రీవోక్ చేస్తున్నాము వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ని అని చెప్పారు. నిజానికి బ్యాన్ టర్కీ అనే ఒక మూవ్మెంట్ వస్తోంది, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ప్రజల నుంచి లేకపోతే నిజంగా దాని ఒక ఛానలైజ్ అవ్వట్లే. ఈవెన్ బ్యాన్ చైనా ప్రోడక్ట్స్ అనేది కూడా ఛానలైజ్ కాలే. ఒక స్టేజ్కి వచ్చేసి దాన్ని ఆపేశాం. నిజానికి ఆ ప్రెషర్ టాక్టిక్స్ మిగతా దేశాలు చేసినంతగా మనం చేయట్లేదేమో అనిపిస్తోంది అని నా ఉద్దేశం సార్. బికాస్ దిస్ ఎకో సిస్టమ్ దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ బీజేపీ అఫీషియల్ గా చేయకపోవచ్చు, లేకపోతే సంఘ పరివార్ చేయకపోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ అసలే చేయదు. బట్ అది మాత్రం ఒక మూమెంట్ లాగా మారడానికి ఆప్షన్స్ లేవా? ఇప్పుడు మీరు ఇందాక నేరేటివ్స్ వార్ గురించి, ఇది కూడా ఒక నేరేటివే కదా. కరెక్ట్. సాయి గారు, బాయ్కాట్ అని చెప్పడం చాలా ఈజీ, దానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీది మనం సెక్యూరిటీ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేస్తాం. వాళ్ళకి లైసెన్స్ ఎట్లా ఇచ్చారు అది ఇంకోటి. మళ్ళీ ఐ థింక్ మ్యాజగాన్ డాక్తో ఏదో టైఅప్ ఉండే టర్కిష్ కన్స్ట్రక్షన్ కంపెనీ, అది కూడా బహుశా క్యాన్సిల్ అయిపోతుంది. అట్లా చాలా క్యాన్సిల్ చేస్తున్నారు. ఈవెన్ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో టర్కిష్ కోర్సెస్ ఒకటి ఉండే, టర్కిష్ లాంగ్వేజ్. అదంతా ఇదంతా వాళ్ళ స్ట్రాటజీ సాయి గారు. ఒక కోర్స్ మీరు ఎందుకు నడిపిస్తారంటే మీకు కావాలని చెప్పి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని మీరు బ్రెయిన్ వాష్ చేస్తారు. లేకపోతే టర్కీకి మీరు ఒక స్టడీ కోర్స్ అని చెప్పి 2 వారాలకి అక్కడ తీసుకెళ్తారు, వాడిని బ్రెయిన్ వాష్ చేస్తారు, వాడు మీ ఏజెంట్గా తయారవుతాడు. ఇదంతా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మనం కూడా చేస్తాం అట్లాంటి పనులని, నాట్ దట్ వీ డోంట్ డూ ఇట్. కానీ టర్కీని బాయ్కాట్ చేయడం ఎందుకు? టర్కీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, టర్కీకి ఇండియాకి ఎందుకు పడదు. ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంది దీనికి. ఓకే, ఒట్టమన్ ఎంపైర్ పడిపోయినప్పుడు
దట్ ఈస్ వాళ్ళ ఆ టైంలో హిస్టరీలో వెళ్తే మీరు ఆటోమన్ ఎంపైర్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు క్యాలిఫేట్, ఒరిజినల్ క్యాలిఫేట్ అంటే ఇస్లాంది మా దగ్గర ఇస్లాం ఉందని చెప్పడానికి ఇట్ వాస్ టర్కీ. మన దగ్గర కూడా చూడండి, మన నిజాం ఫ్యామిలీకి టర్కీకి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. నిజాం ఫ్యామిలీ టర్కీ ఫ్యామిలీ వాళ్ళ ఒక కూతురు పెళ్లి చేసుకున్నారు అక్కడి నుంచి ఆ లైనేజ్లో. కానీ టర్కీ ఏం చేశారంటే దాని తర్వాత సౌదీ అరేబియా తీసుకెళ్ళిపోయారు ఆ క్రెడిట్ అంతా. సౌదీ ఏమంటున్నారు, మా దగ్గర ఉంది, దట్ ఈస్ 2 of the holiest shrines మెక్కా అండ్ మదీనా మా దగ్గర ఉంది, మేమే ఇస్లాం ప్రొటెక్టర్ అని చెప్పి సౌదీ అరేబియా ఆ టైటిల్ తీసుకున్నారు. అప్పటి నుంచి టర్కీకి పడట్లేదు. మీరు చూసుంటారు టర్కీ ఫ్లాగ్ ఈజ్ ఇన్ రెడ్ కలర్, ఇస్లాం కలర్ కాదు, కమ్యూనిస్ట్ కలర్లో ఉంది అది వాళ్ళది. ఎనీవే, సో టర్కీ ఏం చేస్తున్నారు, అండ్ స్పెషలీ ఎర్డోగన్ టైం నుంచి వాళ్ళు రీఎస్టాబ్లిష్ ట్రయల్ చేస్తున్నారు. ఒకటి, టర్కీ నేటోలో ఉన్నారు. ఆలోచించండి, టర్కీ లాంటి రాష్ట్రం నేటోలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇస్లామిస్ట్ ఐడియాలజీ ప్రొపగేట్ చేస్తున్నారు. వాళ్ళు మిసైల్స్ అమ్ముతున్నారు, పాకిస్తాన్కి అమ్ముతున్నారు, అజర్బైజాన్కి అమ్ముతున్నారు, మిగతా అన్ని ప్లేసెస్కి అమ్ముతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ హమాస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు టర్కీ నుంచి ఆయుధాలు కావాలని చెప్పి. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో లాయల్టీ కావాలి సాయి గారు, వాళ్ళకి సపోర్ట్ కావాలి. సౌదీ అరేబియా తీసుకెళ్ళిపోతే ఇంకా మిగతా 40 రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇస్లామిక్ నేషన్స్, వాళ్ళ దగ్గర మేము సపోర్ట్ గుంచుకుంటాం. టర్కీ చాలా నుంచి ట్రై చేస్తున్నారు. ఈ క్యాలిఫేట్ రోల్ మనకి ఇండియాలో కూడా ఇంపాక్ట్ అయింది. 1921లో మలబార్లో జరిగిన మీకు తెలుసు మలబార్ మోప్లా రైట్స్ అని చెప్పి చాలామంది హిందువుని చంపేశారు. ఇదే టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే దాంట్లో కూడా. సో టర్కీది ఇప్పుడు కాదు భారతదేశం, ఎప్పటి నుంచో భారతదేశం మీద ఉంది. ఆటోమన్ ఎంపైర్ పడిపోయినప్పుడు మన బ్రిటిష్ ఇండియన్ సోల్జర్స్ దాంట్లో ఉన్నారు ఆ కంటింజెంట్లో, ఆటోమన్ ఎంపైర్ని పడిపోవడం. సో వాళ్ళకి చాలా కోపం ఉంది మన మీద టర్కీకి. సో దే ఆర్ హిస్టారిక్లీ మనం అర్థం చేసుకోవాలి, ఇది ఇప్పుడు కాదు, హిస్టారిక్లీ టర్కీ ఈజ్ అగేన్స్ట్ ఇండియా. సరే, మొన్న ఒక పార్టీ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో, టర్కిష్ కన్సులేట్ వాళ్ళు ఒక టర్కిష్ డిలైట్ అని చెప్పి టర్కిష్ డిషెస్ గురించి ట్రైడెంట్ హోటల్ ఒక పార్టీ పెట్టుకున్నారు. మన దగ్గర పెద్దగా న్యూస్ పేపర్ వాళ్ళు స్పాన్సర్ చేశారు, కొన్ని మంది లోకల్ జ్యువెల్లర్స్ వీళ్ళందరూ స్పాన్సర్ చేశారు. అందరు వెళ్ళారు, పేజ్ 3 క్రౌడ్ ఇక్కడ వాళ్ళు. ఎవరైనా అడిగారండి టర్కీ గురించి ఎందుకు చేస్తున్నారు టర్కీ ఇదంతా అని? ఎవరు అడగట్లేదు. దిస్ ఇస్ సాఫ్ట్ డిప్లొమసీ అట్ వర్క్ అనమాట. సో డెఫినెట్గా సాయి గారు టర్కీని తీసి పక్కన పడేయడం పెద్ద ప్రాబ్లం కాదు. టర్కీ ఈజ్ ఫైనాన్షియలీ వెరీ పవర్ఫుల్. నాట్ దట్ వాళ్ళ దగ్గర ఆయిల్ ఉందా ఏదుందా, కానీ వాళ్ళు మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో దే ఆర్ ఎ బిగ్ ప్లేయర్. వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు, పాకిస్తాన్కి డ్రోన్స్ ఇస్తున్నారు, పాకిస్తాన్కి మిసైల్స్ ఇస్తున్నారు. అది ఇంకా నడుస్తుంది. చూడండి, చాలా మటుకు ఫేక్ న్యూస్ కూడా నడిమిట్లో వచ్చిందిలే, ఆయన ఇట్లా చెప్పారు, ఎర్డోగాన్ ఇట్లా చెప్పారు, అది అని చెప్పేసి. కానీ మీరు మర్చిపోండి, బికాజ్ ఇప్పుడు అమ్రాన్ మిసైల్స్ అమెరికా టర్కీకి అమ్ముతున్నారు, అదే మిసైల్ మన మీద వాడారు పాకిస్తాన్. ఓకే, సో కనెక్షన్. రేపు వాళ్ళు ఆ మిసైల్స్ పాకిస్తాన్కి ఇస్తారు, కానీ పాకిస్తాన్కి యూఎస్ ఎందుకు ఇచ్చారు? మన మీద వాడడానికి కాదు, టు యూజ్ అగేన్స్ట్ టెర్రరిస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. F-16 కూడా అంతే. కానీ ఎండ్ యూజర్ అగ్రిమెంట్ వైలేట్ చేశారు పాకిస్తాన్. యూఎస్ ఏమనట్లేదు. చూడండి, యూఎస్ ఏమనట్లేదు. ఎందుకంటే యూఎస్ ఏం చేశారు, ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో క్రిప్టో కరెన్సీ వీళ్ళ ఒక కంపెనీ పెట్టుకున్నారు యూఎస్ వాళ్ళు. మీకు గుర్తుంటుంది సాయి గారు, ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ ఇది ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీ ఉంది. దాంట్లో 60% స్టేక్ ట్రంప్ ఫ్యామిలీకి ఉంది. డొనాల్డ్ ట్రంప్ కొడుకు జూనియర్ పాకిస్తాన్కి వెళ్ళి ఫస్ట్ వీక్లో పాకిస్తాన్తో అగ్రిమెంట్ సైన్ చేశారు, పెద్ద అగ్రిమెంట్. ఈ క్రిప్టో కరెన్సీ పాకిస్తాన్ని క్యాపిటల్ చేయడానికి. క్రిప్టో కరెన్సీ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా కాదు, పాకిస్తాన్. ఏది డబ్బులు లేని పాకిస్తాన్ని. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, $1 బిలియన్ ఎందుకు ఇచ్చారు IMF నుంచి. యూఎస్కి పెద్ద ఓటింగ్ ఉంది IMFలో, అన్నిటికంటే పవర్ఫుల్ యూఎస్ ఉంది. వాళ్ళకి దే ఆర్ ద బిగ్గెస్ట్ డోనర్స్. ఎంత డబ్బులు ఇస్తారో అంత పెద్ద ఓటింగ్ మీకు ఉంటుంది. అది నాట్ దట్ సింగిల్ ఓట్, పర్సంటేజ్ మీద ఉంటుంది. సో ఏం చేశారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి టర్కీకి ఇచ్చేసి టర్కీని కొనుక్కున్నారు యూఎస్ ఫస్టే. ఇప్పుడు టర్కీ ఈజ్ అ యూఎస్ అలై. దానికోసం చూడండి, ఈవెన్ యుక్రెయిన్ రష్యా వార్లో మ్యాక్సిమం యుక్రెయిన్కి మిసైల్స్ ఇచ్చింది టర్కీ, డ్రోన్స్ ఇచ్చింది టర్కీ. కరెక్ట్. సో మన ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చూస్తున్నప్పుడు సాయి గారు బాయ్కాట్ టర్కీ అనగానే ఎస్ ఇట్స్ గుడ్ మూవ్. మన దగ్గర వెళ్ళి టూరిస్టులు బంద్ చేయాలి, మనతో నేను బిజినెస్ డీల్ బంద్ చేయాలి డెఫినెట్గా. కానీ దాంతో టర్కీ ఆపుతారా? ఆపరు. బికాజ్ యూఆర్ ఫైటింగ్ ఎ సివిలైజేషనల్ బ్యాటిల్. ట్రంప్ గారు చెప్పారు చూడండి, 1000-year war India is fighting. 1000 years war. Correct. And he didn't define the enemy. He said they are fighting. అంటే పాకిస్తాన్ ఒక్కరే కాదు. మీరు అజర్బైజాన్ గురించి మాట్లాడారు. ఎందుకు అజర్బైజాన్ ఈజ్ అప్సెట్ విత్ ఇండియా? ఎవరన్నా అడిగారా? పక్కన ఆర్మీనియా ఉన్నారు. అవును, ఆర్మీనియా మీద దాడి చేశారు వీళ్ళు. ఆర్మీనియాకి ఎవరు ఇచ్చారండి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా, ఇంక్లూడింగ్ ఆకాష్ మిసైల్స్? భారతదేశం ఇచ్చింది. సో న్యాచురలీ అజర్బైజాన్కి కోపం ఉంది. బికాజ్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. మనకు ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది అక్కడ ఒకటి, మన ఎయిర్ ఫోర్స్ బేస్ అక్కడ ఒకటి ఉంది, చాలా మందికి తెలియదు ఇది. కరెక్ట్. సో వీఆర్ క్రియేటింగ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఏరియా వేర్ మనకు అస్సలు ఇన్ఫ్లుయెన్స్ లేని. సో అజర్బైజాన్ సపోర్ట్ చేయనియండి. ఇంకా ఇప్పుడు వస్తారా పాకిస్తాన్ ఇంకో యుద్ధాన్ని భారత్ దగ్గర నెక్స్ట్ 10 సంవత్సరాలు అయితే రారు, పక్కన కూడా రారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఏం చేయొచ్చు మనం చెప్పి. నెక్స్ట్ టైం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు డెఫినెట్గా. ఈసారి ఏం జరిగిందంటే టర్కిష్
చైనీస్ అన్నీ వాడుకున్నారు మిక్స్, అది పనిచేయలేదు. దే వర్ నాట్ కాన్ఫిగర్డ్ టుగెదర్ టు స్టాప్ మన ఇన్కమింగ్ మిసైల్స్. అది ఆపలేకపోయారు వాళ్ళు. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటారు. చనిపోయిన దాంట్లో 2 టర్కిష్ సర్వీస్ మెన్ వర్ దేర్, ఆర్మ్ ఫోర్సెస్. వాళ్ళ బాడీ మన టర్కీకి తీసుకెళ్లారు, అంకారాకి. వాళ్ళు ఏం చేస్తున్నారు సాయి గారు పాకిస్తాన్లో? దే వర్ రన్నింగ్ ద బ్యాటరీస్, దే వర్ రన్నింగ్ ద డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. డ్రోన్స్ వాళ్ళు లాంచ్ చేయడానికి, దాని ముందు మీరు గుర్తుపట్టుకోండి సాయి గారు, బిఫోర్ దిస్ అటాక్ 7th జరిగే అటాక్ కన్నా వారం ముందు 5 పెద్ద గ్లోబ్ మాస్టర్ వచ్చి ల్యాండ్ చేశారు టర్కీ నుంచి. అప్పుడు మనం అందరు చూసాం ఫ్లైట్ పాత్లో, అక్కడ వచ్చి ఇస్లామాబాద్లో ల్యాండ్ చేశారు. ఎందుకంటే దే వర్ బ్రింగింగ్ ద డ్రోన్స్ అండ్ మిసైల్స్. సో మీరు టర్కీ సపోర్ట్, టర్కీని మీరు పక్కన పెట్టేసేయండి, జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఇజ్రాయెల్ ఎట్లా చేస్తారు చూడండి, మీరు ఎట్లా ఎవడైనా ఉన్నాను అటు పక్కన నేను పట్టించుకోని అంటారు. మనం కూడా యాటిట్యూడ్కి రావాలి. వీ షుడ్ నాట్ గెట్ అప్సెట్. ఓ టర్కీ మన ఎప్పుడు, టర్కీ విల్ నెవర్ బీ యువర్ ఫ్రెండ్, దట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. అజర్బైజాన్ నో ప్రాబ్లం, పక్కన పెట్టేసేయండి మీరు. యూ బీ ఫ్రెండ్లీ విత్ ఫ్యూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. సౌదీ అరేబియా అన్నిటికంటే పవర్ఫుల్ టుడే. ఓకే, దాని తర్వాత ఈవెన్ ఖతర్ ఇండియాతో మాట్లాడుతున్నారు. ఆలోచించండి, ఎందుకు ఖతర్ ఇండియాతో మాట్లాడు? దే నో అవర్ పవర్. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ పవర్ ఎంత ఉంది వీళ్ళదే. ఖతర్ దగ్గర నుండి డబ్బులు ఒకటే, వాళ్ళకి ఇంకేం లేదు. దే కెనాట్ బై బ్రెయిన్స్, దే కెనాట్. వాళ్ళు ఆయుధాలు కొనుక్కుంటారు, అన్నీ చేస్తారు. సో బట్ అట్ ద సేమ్ టైం భారతదేశం ఒక పెద్ద డాక్ట్రిన్, కొత్త డాక్ట్రిన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ డిప్లొమసీలో. అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రాడ్ కన్సర్న్స్. ఆలోచించండి, ఓవైసీ ఈ స్పీకింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ నరేంద్ర మోదీ. ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఒకసారి వింటే అది మోదీ గారు చెప్తున్నారా ఓవైసీ చెప్తున్నారా డౌట్ వస్తుంది. పాకిస్తాన్ని కొట్టండి, పిఓకేలు వెళ్ళి కూర్చోండి, పిఓకే గుంజుకోండి అని ఎవరు చెప్తున్నారు? అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. శశి థరూర్ మీరు చెప్పారు మాట్లాడుతున్నా అని చెప్పేసి. ఎందుకంటే నౌ దే రియలైజ్డ్ ఒక భారతదేశంలో కూడా ఒక హిందూ కన్సాలిడేషన్ జరుగుతుంది. అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడే ఒక వార్త చూస్తున్నాను సార్, గవర్నమెంట్ టు సెండ్ ఆల్ పార్టీ ఎంపీ డెలిగేషన్స్ అబ్రాడ్ టు బిల్డ్ గ్లోబల్ సపోర్ట్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్. సో అంటే దీని తర్వాత ఒకసారి ఎంపీ డెలిగేషన్స్ కొంతమంది ఒక బృందాలుగా ఏర్పరిచి వాళ్ళని విదేశాలకు పంపించాలి. ఈ ఆపరేషన్ సింధూర్ అండ్ ఈ సక్సెస్ గురించి అక్కడ చెప్పాలి. నేరేటివ్స్ విషయంలో మనం స్టాండ్స్, మన స్టాండ్, గవర్నమెంట్ స్టాండ్ని ప్రజెంట్ చేయాలనేది. ఇందులో ఈవెన్ శశి థరూర్ యాజ్ వెల్ యాజ్ మన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా డెలిగేషన్స్ లీడ్ చేస్తారు అందులో అని చెప్తున్నారు. 8 డెలిగేషన్స్ అనేదో చెప్తున్నారు. ఇక్కడ నంబర్ ఇంకా కరెక్ట్గా తెలియదు కానీ బట్ ఎంపీ డెలిగేషన్స్ మాత్రం వెళ్ళబోతున్నారు. ఆలోచించండి సాయి గారు, నేను చెప్పింది అదే కదా. అందుకే వాజ్పేయి గారిని పంపించారు ఒకసారి. వాజ్పేయి అపోజిషన్ లీడర్, యుఎన్కి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఆలోచించండి, దట్ వాజ్ ద మాస్టర్ స్ట్రోక్. అండ్ ఫస్ట్ టైం యుఎన్లో హిందీ మాట్లాడుతూ ఎవరైనా విన్నది వాజ్పేయి గారు మాట్లాడినప్పుడు. కాన్ఫిడెన్స్ ఉండాలి సాయి గారు. నేను నిన్న కూడా ఏదో ఇంకో ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఇది చెప్పాను, శశి థరూర్ని పంపించండి యుఎన్కి. ఎందుకంటే వీఆర్ నౌ రిక్వెస్టింగ్ యుఎన్ టు డిక్లేర్ ఈ టీఆర్ఎఫ్ అనే వాళ్ళ రెసిస్టెన్స్ ఫ్రంట్ని టెర్రర్ ఆర్గనైజేషన్గా డిస్కరేజ్ చేయండి. 1649 గ్రూప్ ఉంది ఒకటి యుఎన్ది, వాళ్ళు డిటర్మైన్ చేయాలి. దానికి చాలా ప్రూఫ్స్ ఇవ్వాలి వస్తుంది. మనం శశి థరూర్ని పంపించండి, బికాజ్ హీ వాజ్ అండర్ సెక్రటరీ జనరల్ యుఎన్ ముందు. అవును, ఆయన పంపించి సెక్రటరీ కూడా కాంటెస్ట్ కూడా చేశారు. సో మీరు ఆయన పంపిస్తే డెఫినెట్గా. అండ్ నౌ టుడే యూఆర్ టెలింగ్ మీ దిస్ న్యూస్. కరెక్ట్. సో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఎందుకంటే పాకిస్తాన్ చూడండి సాయి గారు, వాళ్ళకి ఆపోజిషన్ కానీ లేదు అక్కడ. ఆ ఎలక్షన్ గెలిచినోడు జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్, ఎలక్షన్ ఓడిపోయినోడు ప్రధానమంత్రిగా ఉన్నారు. అది పాకిస్తాన్ డెమోక్రసీ. వీళ్ళిద్దరిని డైరెక్ట్ గా పంపించాల్సిన అవసరం కూడా లేదు. దానికి కూడా ఒకటి పెట్టారు ఇక్కడ, ఈచ్ టీమ్ విల్ బి అకంపెనీడ్ బై ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్. మన విదేశాంగ శాఖ నుంచి అధికారులు కూడా వీళ్ళకి అకంపెనీ చేస్తూ ఉంటారు అని ఇక్కడ ఎగ్జాక్ట్ క్లియర్ స్టాండ్ భారత్ ఇవ్వడం కోసం. అదే కదా వీళ్ళ ప్రాబ్లం. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఎవరైనా డెలిగేషన్ పంపించినా కానీ అక్కడ పాలిటిక్స్ వచ్చేస్తుంది. రేపు శశి థరూర్ని మళ్ళీ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీరు వెళ్ళకూడదు అంటారు. పాలిటిక్స్ అదే కదా. సో సాయి గారు వీ హ్యావ్ టు, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే న్యూస్ ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇండియా హ్యాస్ టు హ్యావ్ దట్ యాటిట్యూడ్, దట్ మనం అగ్రెసివ్గా డిప్లొమాటిక్లీ వెళ్ళాల్సిందే. వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఖర్గే గారు మాట్లాడుతుంది కాదు ఇంపార్టెంట్, రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతుంది కాదు ఇంపార్టెంట్. ఇండియా ఒక ఇంటర్నేషనల్గా ఒక వాయిస్ క్రియేట్ చేస్తే మనకు బాగుంటుంది. లేకుంటే వాళ్ళు నవ్వుతున్నారు మన మీద, పాకిస్తాన్ వాళ్ళు. సిద్ధరామయ్య వీడియో, రాహుల్ గాంధీ అండ్ సత్యపాల్ మాలిక్ వీడియో, వాళ్ళు అదే నడిపిస్తున్నారు వాళ్ళ ఛానల్లో. వాళ్ళ వైపు నుంచి మనకు అట్లానే ఒక వీడియో దొరికింది సాయి గారు. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మొత్తం 5 ఎయిర్క్రాఫ్ట్లు పోతే కూడా వాళ్ళు మాట్లాడారు. మన దగ్గర చేస్తారు కూర్చొని మోదీ గారిని కొట్టడానికి. మోదీ గారిని నిన్నదాకా ఎస్ వీఆర్ ఆల్ టుగెదర్ అని చెప్పిన వాళ్ళు ఇవాళ అందరూ ఆపోజిట్ అయిపోయారు కంప్లీట్గా.
అదే దిస్ ఈజ్ వేర్ ద ఫెయిలియర్ ఈజ్ సైగర్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్షిప్ ఆల్సో. మీరు చెప్పిన దాన్ని మీరు ఒక నుపు శర్మ ఎపిసోడ్ తీసుకొచ్చారు, కంగనా రనౌట్ ఎపిసోడ్ తీసుకొచ్చారు. ద ప్రాబ్లమ్ ఇస్ ఇక్కడ దట్ మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని మాట్లాడతాం కానీ నడ్డా హ్యాస్ టు కాల్ కంగనా రనౌట్ అండ్ డూ దిస్. సో యూ షుడ్ ఆల్సో, ఐ థింక్ వీ షుడ్ ఆల్సో యాజ్ మీడియా పీపుల్ మన లిమిట్తో మనం చేసుకుంటూ పోతున్నాం. అర్నబ్ గోస్వామి ఆర్ రాహుల్ శివశంకర్ వీళ్ళు కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది చూడండి 10-15 days నుంచి వాళ్ళు చేస్తున్న న్యూస్ ఐటమ్ చూసి హ్యూమంగస్, నో డౌట్. శివారూర్ అందరూ. సో యూ హ్యావ్ టు ఆ ఒక నేరేటివ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎందుకు వెళ్ళట్లేదు? మీరు డెలిగేషన్ పంపించాలి. రెండు రకాలుగా ఇది ఢిల్లీ సర్కిల్స్ లో మీరు చెప్తున్నట్టుగా జాతీయ ఛానళ్లలో వాటిల్లో వస్తుంది, కరెక్ట్ గానే ఉంది. అటు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళట్లేదు, ఇటు రీజనల్ లెవెల్లో వెళ్ళట్లేదు. ఇప్పుడు మీరు కేరళ చూడండి, లేకపోతే మన తెలుగు స్టేట్స్ చూడండి, లేకపోతే అటు తమిళనాడు చూడండి, కరెక్ట్ రీజనల్ లెవెల్లో కూడా అలాగే నడుస్తోంది. సేమ్ అయిపోయింది. అది కాదు, నేను ప్రతిరోజు 5-6 ఛానళ్ళు తిరుగుతున్నాను సాయి గారు. అవును, టు డిస్పెల్ ద నోషన్. ఒకటే క్వశ్చన్ ఫస్ట్, మోదీ గారు ఎందుకు సీజ్ ఫైర్ చేశారు? మన రఫేల్ కొట్టుపడేశారు కదా. అవును, ఇది వీళ్ళ క్వశ్చన్స్. అన్నిసార్లు మా ఆర్మీ వాళ్ళు చెప్పిన మళ్ళీ అవే ప్రశ్నలు. ఎందుకంటే అది కావాలని చేస్తున్న ప్రయత్నం సార్. ఇది పాకిస్తాన్ వైపు నుంచి వస్తుంది, ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ మీరు ఆ నేరేటివ్ వార్ గెలవకుండా మనం చేయలేము. మన మీడియాలో కూర్చొని ఎంత మాట్లాడినా కానీ ఫీల్డ్లో తిరిగినప్పుడు ఇంకోటి ఉంటుంది సాయి గారు. మనోళ్ళు నెగటివిటీలో నంబర్ 1 ఇండియాలో. ఎంత చేసినా కానీ ప్రూఫ్ అడుగుతారు. బాలాకోట్ జరిగిందా, మాకు ప్రూఫ్ చూపించండి. నిన్న ఆతిషి చెప్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీది, మీరు పాకిస్తాన్ కొట్టారా, ఎక్కడుంది మీరు చూపించండి, మాకు ఎక్కడ కొట్టారు ప్రూఫ్ కావాలంట వాళ్ళకు కూడా. ఆలోచించండి, ఇది perhaps the only country in the world where proof is asked by the opposition parties from the government. కానీ సాయి గారు అది కాదు. సి ఈవెన్ నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ద స్పీచ్ బై రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు, గివ్ ఎ బ్రిలియంట్ సజెషన్. ఇరాన్కి ఏం చేశారు, ఇరాన్ న్యూక్లియర్ అసెట్స్ అంతా ఐఈఏ కింద ఇన్స్పెక్షన్ కింద పెట్టారు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల ముందు నుంచి యూఎస్ ప్రెషర్ పెట్టిన తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. మనం కూడా చేయాలి సాయి గారు. హీ సెట్ ఆల్ పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ షుడ్ బి అండర్ ఐఈఏఏ కంట్రోల్. ఐఈఏ ఏం చేస్తారంటే వాళ్ళు కెమెరాలు పెడతారు, హై రెజల్యూషన్ కెమెరాస్ పెట్టి ఎక్కడ వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఉందో జరగకుండా చూసుకుంటా దానికి జియో ట్యాగింగ్ చేస్తారు వాళ్ళు. వీ షుడ్ డిమాండ్ దిస్ సాయి గారు. వీ షుడ్ డిమాండ్ దట్ దిస్ షుడ్ బి డన్. వీళ్ళని ఆపాల్సిందే. వీళ్ళ ఐఈఏ కింద యూ హ్యావ్ టు పుట్ అప్ దట్ ఎంటైర్ థింగ్ అండ్ వీ షుడ్ డిమాండ్ ఇట్ సాయి గారు. దిస్ ఇస్ ద హై టైమ్ అండ్ వీ షుడ్ డిమాండ్ ఇట్. అండ్ చెప్తున్నాను, ఈ నెగటివిటీ, మీరు చెప్పిన నెగటివిటీ మనం ట్యాకిల్ చేయాలంటే ఒకటి పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న క్యాంపెయిన్ చూడండి, వాళ్ళ టెలివిజన్ ఛానల్స్ చూడండి, వాళ్ళ పొలిటీషియన్స్ చూడండి. సర్గోదా మనం బాంబ్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళకుండా ఏదో ఒక ఆర్మీ క్యాంప్కి వెళ్ళి వీళ్ళందరూ ట్యాంక్ మీద నిలబడి జిందాబాద్ చెప్తున్నారు. ఎందుకంటే మోదీ గారు వెళ్ళారు కదా, దానికోసం అన్నమాట. మోదీ గారు వెళ్ళినప్పుడు మేము కూడా చేయాలి అట్లా అని చెప్పి సర్కస్ చేస్తున్నారు వీళ్ళు. సో డెఫినెట్గా ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్. ఒక మెచ్యూర్ నేషన్ హ్యాస్ టు డెవలప్. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మనం జయశంకర్ గారు చూసుకుంటున్నారు కదా, అంతే సార్. మనం జయశంకర్ గారు అన్నీ చూసుకుంటారు. జయశంకర్ గారు ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆయనకు కూడా ఆయనకు లిమిట్స్ ఉంటుంది. వాట్ ఆర్ వీ డూయింగ్ యాజ్ అ నేషన్ అని నేను మళ్ళీ చెప్తున్నాను సాయి గారు. డెఫినెట్గా వీ షుడ్ రిపోర్ట్ అండ్ వీ షుడ్ గెట్ వాట్ అదర్ నేషన్స్ ఆర్ డూయింగ్. పాకిస్తాన్ ఖర్చు పెడుతున్నారు సాయి గారు. పాకిస్తాన్ ఖర్చు పెడుతుంది కాబట్టి ఇలాన్ హుమర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? సరే, మన దగ్గర ఒక సమోసా కాకస్ అని చెప్పి యూఎస్ లో పెట్టుకున్నాం. సగం మంది పాకిస్తాన్ సపోర్టర్స్, లిబరల్స్. ఈవెన్ యూకేలో చూడండి, యూకేలో ఎంత చెప్పినా కానీ డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. మనకు కూడా ఇప్పుడు మెయిన్ కాష్ పటేల్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇలాంటి తులసి గబాడ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉండవచ్చు గాక, బట్ వాళ్ళకు కూడా లిమిట్ ఉంది సాయి గారు. దట్స్ అ ప్రాబ్లం. దట్ ఇస్ ద ప్రాబ్లం. సీ వీళ్ళు మీరు ఎంత చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేయలేరు. యూ హ్యావ్ టు హ్యావ్ ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్. అండ్ దిస్ వార్, సో కాల్డ్ వార్, చాలా లెసన్స్ నేర్పించింది సాయి గారు. ఎక్కడ మొదలైంది చూడండి. వై డిడ్ వి ఫైట్ దిస్ వార్ అండ్ వై డిడ్ వి బాంబ్ ద టెర్రరిస్ట్? పాకిస్తాన్ రెస్పాండ్ చేశారు. ఫస్ట్ స్టేజ్లో ఇంటర్నేషనల్ అనలిస్ట్ ఇప్పుడు కూడా చెప్తుంది, ఇండియా డిడ్ అ మిస్టేక్. ఇండియా ఎందుకు అనుకున్నారంటే మేము పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్ని కొడితే అది చాలు అనుకున్నారు. చేసిన తప్పు. వీ షుడ్ హ్యావ్ హిట్ దర్ ఎయిర్ ఫోర్స్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే దాని వార్ కూడా వైడెన్. పాకిస్తాన్ అంటారు మా ఎయిర్ బేస్ మీద కొట్టారు కదా, మిమ్మల్ని కొడతాం. మనం కొట్టలేదు, కానీ మనం ఎప్పుడు కొంచెం కన్జర్వేటివ్గా ఉంటాం. మనం మోదీ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కన్జర్వేటివ్గా చేస్తాం. మేము వాళ్ళని కొట్టాం, అయిపోయింది. నో, ద ప్రాబ్లమ్ ఇస్ చాలా డెప్త్లో ఉంది. ఇది పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ నేవీ అండ్ టెర్రరిస్ట్, మీరందరూ ఒక గ్రూప్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ ఫ్యాక్ట్. ఓకే, సో అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారము మనము
వార్ గెలిచాం కానీ ఇన్ఫర్మేషన్ వార్లో ఇంకా గెలవలేకపోతున్నాం, రైట్? కరెక్ట్. సో ఓకే, నెక్స్ట్ అంశం ఏంటంటే సార్, ఇది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మనం గతంలో నేషనల్ రౌండప్లో మాట్లాడుతున్నాం, ముఖ్యంగా తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, గవర్నర్కి టైం లైన్స్ విధించడము, వీటికి సంబంధించి ఒక తీవ్రమైన చర్చ జరిగిన వాస్తవం. అప్పుడు మనం డిస్కస్ కూడా చేశాం. బట్ ఈ విషయంలో ప్రెసిడెంట్ రెఫరెన్స్ ని అడిగిన పరిస్థితి, ఆర్టికల్ 143 ప్రకారం రెఫరెన్స్ కి అడిగారు. కాన్స్టిట్యూషనల్ కన్సల్టేషన్ విషయంలో తమిళనాడు గవర్నర్ జడ్జిమెంట్ కి సంబంధించి, గవర్నర్ విషయంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కి సంబంధించి రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయిన విధానాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా టెక్నికల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగానే కనబడుతుంది సార్. ఏంటంటే ఇది సుప్రీంకోర్టు, అదేవిధంగా రాష్ట్రపతి కార్యాలయము, ఈ రెంటికి మధ్య ఒక సంవాదము అన్నట్టుగా ప్రస్తుతం కనబడుతోంది. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా దాని గురించి? సాయి గారు, ఈ జడ్జిమెంట్ మన అందరికి తెలుసు. ఫస్ట్ టైం బహుశా మన పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రెసిడెంట్ని టార్గెట్ చేశారు సుప్రీంకోర్టు. అవును, మనం మాట్లాడాం ఇదివరకు. గవర్నర్ చెప్పడం ఇంకో మాట, ప్రెసిడెంట్ని టార్గెట్ చేశారు. ప్రెసిడెంట్కి ఒక డెడ్ లైన్ ఇచ్చారు. అండ్ కోర్ట్ చేసిన జడ్జ్మెంట్ ఎక్కడ మన కాన్స్టిట్యూషన్లో లేదు. ఈవెన్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్సెస్ సెడ్ దట్ మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడది లేదు. లేనప్పుడు ఎట్లా మాకు చెప్తారంటే, మీరు ఆ జడ్జ్మెంట్ వెళ్ళి చదివితే విల్ బి షాక్డ్. జస్టిస్ పర్దివాలా హ్యాస్ కోటెడ్ ఫ్రమ్ పాకిస్తానీ కాన్స్టిట్యూషన్. పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్లో ఇట్లా ఒక ప్రొవిజన్ ఉందండి. పర్దివాలా హస్ ఆస్క్డ్ ద ఇండియన్ ప్రెసిడెంట్ టు ఫాలో ఇట్. మై గాడ్, యూ కుడ్ రీడ్ ద రాలేదు బయటకి. చాలా మటుకు వచ్చింది బయట, కానీ మన వాళ్ళు టిపికల్ కదా, వి మిస్ ద ఫైన్ ప్రింట్. ఓకే, ఇది జరిగింది సాయి గారు. అండ్ దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్. బికాస్ మీ దగ్గర లేనప్పుడు, when there is no such thing in the constitution, మీరు ఎట్లా ప్రెసిడెంట్కి ఆర్డర్ ఇస్తారు? సో ప్రెసిడెంట్ అడిగిన క్వశ్చన్స్లో 14 క్వశ్చన్లు అడిగారు. క్వశ్చన్ నెంబర్ 1 is, where are the constitutional options before the governor when a bill is presented to him under article 200? అంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఆప్షన్ ఉంది చెప్పండి గవర్నర్కి బిల్లు అతని ముందు ప్రజెంట్ చేసినప్పుడు అండర్ ఆర్టికల్ 200. ఈజ్ ద గవర్నర్ బౌండ్ బై ద 8 అది ఇంకోటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన ఒక దానికి గవర్నర్ కట్టుబడి ఉండాలన్నా అనే ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఆయన దగ్గర ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటుంది. ఇది ఈ 14 క్వశ్చన్ అడిగిన దానికి ఇట్ ఇస్ అ గ్రేట్ మూవ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డెఫినెట్లీ ఇప్పుడు అంటారు వీళ్ళు ఆల్రెడీ మలయాళం న్యూస్ డిబేట్స్ స్టార్ట్ అయిపోయినాయి, మలయాళం ఛానల్స్, ఇదంతా మోదీ గారు చెప్పిస్తున్నారు. కావాలని సార్ మోదీ గారు చెప్పించడానికి తప్పేముంది? బికాజ్ యాక్చువల్లీ యాజ్ అ రూలింగ్ పార్టీ ఇది క్వశ్చన్ అడగాల్సింది. మన కాన్స్టిట్యూషన్ లేనప్పుడు మీరు ప్రెసిడెంట్కి ఎట్లా ఆర్డర్ ఇస్తారు, ఎట్లా డెడ్ లైన్ పెడతారు? కాన్స్టిట్యూషన్ లేదు. మీరు అన్నింటినీ కాన్స్టిట్యూషన్ మాట్లాడతారు కదా, మీరు లా తయారు చేస్తున్నారు, యు ఆర్ మేకింగ్ ద లా. మీ దీనికన్నా ముందు చాలాసార్లు మనం డిబేట్ చేసాం సాయి గారు దీని గురించి. అవర్ సుప్రీం కోర్ట్ ఈజ్ మేకింగ్ లా, అది మీ పరిధిలో లేదు. సో ఈ డెఫినెట్గా ద క్వశ్చన్, ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ బై ద గవర్నర్ అండర్ ఆర్టికల్ 200 జస్టికబుల్? అడిగారు. చాలా మంచి లీగల్ అడ్వైస్ తీసుకుని ఉంటారు. ప్రాబ్లీ దే వుడ్ హావ్ యూజ్డ్ ఈవెన్ ద సాలిసిటర్ జనరల్, నేను అందరిని అడుగుంటారు. ఆర్టికల్ 370, 361 ఇది అన్ అబ్సల్యూట్ బార్ టు జ్యుడిషియల్ రివ్యూ న్యూ రిలేషన్ టు యాక్షన్. చాలా మన ప్రేక్షకులకు కొంచెం టెక్నికల్గా తెలియకపోవచ్చు. ఐ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. బేసికలీ గవర్నర్ అనేది ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ అ స్టేట్. సరే, పొలిటిక్స్ అసైడ్ మనం పట్టుకుందాం. కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసి ఇదే పని చేశారు. రామ్లాల్ని యూజ్ చేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారిని దింపారు, మన అందరికి తెలుసు ఆ స్టోరీ. ఓకే, నాదేళ్ల భాస్కర్ రావుని తీసుకొచ్చారు. ఇదంతా చేసి కాంగ్రెస్ వాళ్ళు అక్కడ బొంబాయి గవర్నమెంట్ చేశారు. బూటా సింగ్ బీహార్ గవర్నమెంట్ డిస్మిస్ చేసి పడేశారు. దాని తర్వాత రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. దాంట్లో ఒక గవర్నర్ ముందు ఒక బిల్ వచ్చినప్పుడు, ఎస్ కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ, ఎక్స్ట్రాడినరీగా డిలే చేయకూడదు. ఏదో 2 నెలలు 3 నెలలు, ఎందుకంటే చాలా ఒకసారి ఇంపార్టెంట్ బిల్ ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి కాన్స్టిట్యూషనల్, ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ఛాన్సలర్ ఒక బిల్లు తమిళనాడు గవర్నమెంట్ అదే ఉండే, ఇంకోటి బిల్లు ఇంకొక కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది, కేరళ గవర్నమెంట్ సేమ్ కేసు. ఆలోచించారు, ఆ కేసు ముట్టలేదు. ఆ ముట్టకుండా దీని మీద కేకే వేణుగోపాల్ అడ్వకేట్ ఫర్ కేరళ గవర్నమెంట్ చెప్పారు, ఇది మీరు జడ్జ్మెంట్ ఇచ్చారు కదా పర్దివాలా, సేమ్ జడ్జ్మెంట్ వీ ఆల్సో వాంట్. బట్ దెన్ చీఫ్ జస్టిస్ ఈ సెడ్ నో, ఎ న్యూ బెంచ్ వెళ్ళి లుక్ ఇన్ టు అని పక్కన పెట్టారు దాన్ని. సో క్వశ్చన్ ఇస్ సింపుల్. మీరు ఒక రాష్ట్రపతికి, మిమ్మల్ని నిన్న స్వేరింగ్ ఇన్ చేసిన రాష్ట్రపతికి మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, యూ డూ ఇట్, మీకు డెడ్ లైన్ ఇస్తున్నాను, లేకుంటే కోర్టుకు వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పి. హూ ఆర్ సుప్రీం కోర్ట్ టు డూ దిస్? కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది ఇది అని అడుగుతున్నారు ప్రెసిడెంట్, అంతే, ఇంకేం లేదు. అది చాలా 14 క్వశ్చన్లు అడిగినప్పుడు అది టెక్నికాలిటీ చాలా ఉంటుంది, ఎందుకంటే సుప్రీంకోర్టులో మనం నార్మల్ లేమన్ లాంగ్వేజ్ అడగలేము. సో డెఫినెట్గా దిస్ అ బిగ్ క్వశ్చన్. ఈ 14 క్వశ్చన్ అడిగిన దానికి ఇంకా గవర్నర్ సంతకం చేయకుండా తమిళనాడులో చట్టం అయిపోయింది. అది మీరు ఎప్పుడైనా చూసుంటారు గెసెట్లో, ఏ చిన్న గెసెట్ కానీ ఏమైనా చిన్న అడ్వర్టైజ్మెంట్లో కూడా గవర్నమెంట్ అది ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని పెడతారు. ఆయన సైన్ చేసేటో కూడా అండర్ ఆఫీసరో సెక్రటరీ సైన్ చేస్తారు, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్, అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది అక్కడ.
అది ఉన్నప్పుడు గవర్నర్ సంతకం లేకుండానే సుప్రీంకోర్టు ఎట్లా చెప్తారు చట్టం అయిపోయిందని? ఇట్స్ ఇల్లీగల్. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇప్పుడు డెఫినెట్లీ ద న్యూ చీఫ్ జస్టిస్ కాల్ తీసుకోవాల్సి వచ్చింది, 3 జడ్జ్ బెంచ్ని పెట్టాల్సి వస్తుంది. 3 జడ్జ్ బెంచ్ పెట్టినప్పుడు ఈ ఒరిజినల్ జడ్జ్మెంట్ని స్టే చేస్తారా లేదా? ఎందుకంటే ప్రెసిడెంట్ ముందు ఇప్పుడు చాలా బిల్స్ పడున్నాయి ఇట్లాంటి, గవర్నర్లు పంపించింది. ఈ షీ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ 3 months. ఆమె చేయకుండా మీరేం చేస్తారు? ప్రెసిడెంట్ డిస్మిస్ చేసి పడేస్తారా? సుప్రీంకోర్టు వాళ్ళ లెవెల్లో ఉండాలి. ఇన్ఫాక్ట్ ఎస్టర్డే వాజ్ రీడింగ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని ఆడిట్ చేయబోతున్నారంట. వాళ్ళు ఎన్ని కేసులు డీల్ చేశారు, ఎన్ని డిస్పోజ్ చేశారు. మీ సంగతి ఏంటండి? వై డోంట్ యూ డూ ఆడిట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు జడ్జెస్? మీరు వచ్చినప్పుడు కేసులు ఉండే, మీరు ఎన్ని కేసులు డీల్ చేశారు, మీరు ఎన్ని హాలిడేలు తీసుకున్నారు, మీరు ఎన్ని లీవ్లు తీసుకున్నారు, మీరు ఎన్ని కొత్త కేసులు తీసుకున్నారు, ఎన్ని కొత్త కేసులు రాత్రి 7 గంటలకు తీసుకున్నారు, రాత్రి 12 గంటలకు తీసుకున్నారు. స్టేట్ లెజిస్లేటర్స్ తీస్తా సెటిల్ వాడికి. భరతనాట్యం కాన్సర్ట్లో కూర్చున్న చీఫ్ జస్టిస్ బయటకు వచ్చి సిట్టింగ్ యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్ ఇన్ భరతనాట్యం కాన్సర్ట్ బయటకు వచ్చి హాలిడే రోజు కొత్త బెంచ్ని సెటప్ చేశారు తీస్తా సెటిల్ వాడి కోసం సాయంత్రం 8 గంటలకి. ఎక్కడ జరగలేదు ఇది. ఏ సిటిజన్కి అథారిటీ లేదు. యసీన్ మాలిక్ ఇచ్చారులే, అదొక ఇంకోటి. టెర్రరిస్ట్కి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ప్రెసిడెంట్కి ఒక పెటిషన్ వెళ్ళింది. ఎస్, జరగాల్సిందే. వీ వాంట్ టు నో హౌ ఇట్ వాస్ డన్. తీస్తా సెటిల్ వాడు ఏమైనా స్పెషల్గా తయారు చేశారా ఆమెని? దట్ రాత్రి 8 గంటలకు మీరు ఒక స్పెషల్ బెంచ్ సెటప్ చేసి ఆమెను అరెస్ట్ చేయకూడదు అని చెప్పి స్టే ఆర్డర్. అది కూడా ఏమైంది? 2 జడ్జిలు పెట్టారు సాయి గారు. ఆ కేసు మీకు గుర్తుంటుంది. 1-1 జడ్జ్మెంట్ వచ్చింది. 1-1 జడ్జ్మెంట్. ఇమ్మీడియట్లీ చీఫ్ జస్టిస్ పుట్ అనదర్ బెంచ్. ఆలోచించండి. అంటే ఆమెను రక్షించడానికి మొత్తం ట్రై చేసిన మంచి చంద్రచూడ్ ఎందుకు చేస్తున్నాడు? నెక్స్ట్ డే వినొచ్చు కదా. నార్మల్ సీన్లో మీరు నేను వెళ్తే మిల్టారా? కాదు. వీ విల్ సీ గో టు హైకోర్టు అంటారు, డైరెక్ట్ సుప్రీంకోర్టు. ఆలోచించండి. కపిల్ సిబల్ మొన్న న్యూస్ ఛానల్ బ్యాన్ చేశారు. కపిల్ సిబల్ వచ్చాడు విత్ ఇన్ అవర్స్. మన గవర్నమెంట్ కూడా దమ్ లేదు సాయి గారు. దే లిఫ్టెడ్ ద బ్యాన్. ఏదో ఒక ఛానల్ 4 సంథింగ్ లేదా. ఏంటిది అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు జడ్జెస్ నిలబడతారా లేసి? అదే అర్థం కావట్లేదు. జస్టిస్ ఇస్ ఈక్వల్ బిఫోర్ ఆల్ అనేది ఇట్స్ అ క్రాప్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అట్లా ఏం లేదు. డబ్బులు ఉన్నోడికి ఇక్కడ ఇండియాలో జ్యుడిషియరీ ఉంటుంది. డబ్బులు లేనోడు జైల్లో వాడు ఉంటాడు. వాడికి న్యాయం లేదు డబ్బులు లేనోడికి. కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి, కేకే వేణుగోపాల్, ఇందిరా జయసింగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద మేధావులు వెళ్తే సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం కావాలంటే ఆ జడ్జ్మెంట్ ఇస్తారు వాళ్ళకి. మిగతా వాళ్ళు వెళ్తే అంతే సంగతి, పక్కన పడేస్తారు. సో డెఫినెట్గా సాయి గారు ఈ ప్రశ్న అడిగిన దానికో సుప్రీంకోర్టులో ఏం పవర్ ఉంది? డూ ద పవర్స్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అండర్ ఆర్టికల్ 142 లిమిటెడ్ టు యాక్ట్ ఆఫ్ ప్రొసీజరల్ లా? ఎందుకంటే మీరు లేని చట్టాన్ని తీసుకొని, పాకిస్తాన్ చట్టం తీసుకొని మీరు భారతదేశ రాష్ట్రపతి దగ్గర చెప్తున్నారు యూ హ్యావ్ టు ఫాలో దట్ లా. అంటే మన పాకిస్తానా భారతదేశమా సాయి గారు? మనం ఇదే అర్థం కావట్లేదు. చివరిగా ఇంకొక అంశం, యాక్చువల్లీ చిదంబరం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ఇంటర్నల్ సమావేశంలో మాట్లాడిన క్లిప్ ఇప్పుడు బయటకు వస్తోంది. యాక్చువల్లీ ఆయన అంటున్నది ఏంటంటే ఇండియా అలయన్స్ నిజంగానే ఇంకా ఉందా అనే ఒక సందేహం ఇంకా ఉంది నాకు. సల్మాన్ ఖుర్షీద్ దీన్ని హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి, అందరినీ కలపడంలో మీడియేట్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయన్నే చెప్పాలి. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కష్టంగానే ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కొంత ఆశాజనకంగా కనిపించట్లేదు అనేది ఆయన అన్నది. హోప్ కనిపించట్లేదు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. చిదంబరం ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోవైపు శశి థరూర్ ఏమో పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాయిస్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు శశి థరూర్ మాట్లాడుతున్న మాటల విషయంలో వెనక్కి తీసుకోవాలని అడిగినట్టుగా తెలుసు. నేను ఇండియా వాయిస్ని వినిపిస్తున్నానని శశి థరూర్ సమాధానం చెప్పినట్టుగా కూడా ఒక వార్తా కథనం వచ్చింది. ఏం జరుగుతుంది ఇండియా అలయన్స్లో? ఏం జరుగుతుంది? అండ్ కాంగ్రెస్ ఎకో సిస్టంలో రాహుల్ గాంధీ అనుకుంటున్నది ఒకటి, మిగతా నాయకత్వం ఒకలాగా బిహేవ్ చేస్తుంది అనుకోవచ్చా? ఈ చిదంబరం గారు మృత్యుంజయ్ సింగ్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి చెప్తున్నారు అన్నమాట. అలయన్స్, ఇండియా అలయన్స్ ఉందా లేదా అని చెప్పేసి మీకు గుర్తుంటుంది సాయి గారు. ఒమర్ అబ్దుల్లా దగ్గర అడిగినప్పుడు, ఈవెన్ అఖిలేష్ యాదవ్ దగ్గర అడిగినప్పుడు ఇండియా అలయన్స్ ఓన్లీ లోక్సభ ఎలక్షన్ 2019 ఎలక్షన్ దాకా, 24 ఎలక్షన్ దాకానే ఉంది, దాని తర్వాత లేదని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ అప్పుడప్పుడు అలయన్స్ అని చెప్తున్నట్టు, ఎందుకంటే బీహార్ ఎలక్షన్ వస్తుంది. తో చిదంబరం గారు ఏమంటున్నారు, మృత్యుంజయ్ సింగ్ యాదవ్ చెప్పారు ఇండియా అలయన్స్ స్టిల్ ఇంటాక్ట్, కానీ ఐఎమ్ నాట్ ష్యూర్ అన్నారు. ఆలోచించండి, సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఓకే, సో ఆయన బాల్ ఎవరి మీద వేసేస్తున్నారు? సల్మాన్ ఖుర్షీద్ దగ్గర వెళ్ళి అడగండి, ఎందుకంటే ఆయన నెగోషియేటింగ్ టీంలో ఆయన ఉన్నారు ముందు. ఆయన చెప్తారు ఇండియా అలయన్స్ ఉందా లేదా. ఉంటే మంచిదే, కానీ ఇప్పుడు ఇట్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ ఫ్రెయిల్, అంటే అసలు చాలా వీక్గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో దెర్ ఇస్ స్టిల్ టైం అని చెప్తున్నారు. కానీ అదే టైంలో మీరు శశి థరూర్ చూడండి సాయి గారు. ఇన్ఫ్యాక్ట్ చిదంబరం చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి దాని తర్వాత అదే ట్వీట్లో హీ సెడ్ బీజేపీని ట్యాకిల్ చేయడం ఈజీ కాదు, బీజేపీ ఎలక్షన్ మిషనరీ చాలా పవర్ఫుల్,
అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్ వర్డ్స్ కూడా చెప్తాను కాబట్టి సార్. ఈ సెడ్, ఇన్ మై రీడింగ్ ఆఫ్ హిస్టరీ there is no political party which is so formidably organized as BJP in every department. It is formidable. It is not just another political party. తెలుగులో చెప్పాలంటే బీజేపీ లాంటి దగ్గర ఉన్న ఎలక్షన్ మిషనరీ, ఇది చిదంబరం గారు చెప్పే ముందు చాలామంది చెప్పారు ఇదే మాట, పుస్తకాలు కూడా వచ్చినాయి. ఈవెన్ అ ఫెలో లైక్ రాజ్దీప్ సర్దేశాయ్ హస్ రిటన్ ఎ బుక్ సెయింగ్ బీజేపీ ఎలక్షన్ మిషనరీ అంటే మెచ్చుకోవాలి. అది ఎవరైనా అగ్రీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల నుంచి అందరు పనిచేస్తారు. ఆర్ఎస్ఎస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, వాళ్ళు జనజాగరణ చేస్తారు అంతే. కానీ బీజేపీ కార్యకర్తలు దే ఆర్ ఆర్గనైజ్డ్, మెటిక్యులస్లీ ఆర్గనైజ్డ్. ఎప్పుడు అమిత్ షా గారు చెప్తారు చూడండి సాయి గారు, దట్ బూత్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఇక్కడే బీజేపీ. చిదంబరం గారు చెప్పిన దాని ప్రకారం ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. అట్ ద సేమ్ టైం శశి థరూర్ చూడండి, మేము దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కొంచెం. కానీ శశి థరూర్ కూడా అదే అంటున్నారు, అతన్ని కేరళలో ఉన్న మీడియా కన్సిస్టెంట్గా అటాక్ చేస్తున్నారు. శశి థరూర్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో పిలిచి తిట్టారు పుట్టారు అని చెప్పారు. కానీ శశి థరూర్ ఏమంటున్నారు, నేను ఆ మీటింగ్లో ఉన్నాను, నన్ను ఒక్కరు కూడా ఒక మాట చెప్పలేదు. కన్సిస్టెంట్గా అటాక్ చేయడం. శశి థరూర్ ఏమంటున్నారంటే, చూడండి మోదీ గారు చేస్తున్న పని మంచిది, దేశం కోసం చేస్తున్నారు, మనం ఆయన్ని సపోర్ట్ చేయాలని చెప్తున్నాం. కానీ అదే సేమ్ టైంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమైనా వాళ్ళ పాట మార్చుకున్నారు. యాజ్ సూన్ యాజ్ సీజ్ ఫైర్ రాగానే నేను చెప్పినాను చూడండి, ఖర్గే ఒక మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ అంటున్నారు పార్లమెంట్ సెషన్ అంటున్నారు, ఖర్గే ఏమంటున్నారు మాకు క్వశ్చన్లు ఉన్నాయి, ఆల్ పార్టీ మీటింగ్ మోదీ ఎందుకు రావట్లేదు, మోదీ గారు వస్తేనే మేము ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్తామని చెప్తున్నారు. అంటే మీ ఇది డ్రామా ఉండే చూడండి, వీఆర్ విత్ ద గవర్నమెంట్ అనేది, అది 3 రోజులకి మిగిలిపోయింది అంతే, దాని తర్వాత అవుట్. సో డెఫినెట్గా ద సిచ్యువేషన్ హెస్ కమ్. కాంగ్రెస్ చాలా దారుణ పరిస్థితులు. ఇన్ఫ్యాక్ట్ వెరీ గుడ్ కామెంటేటర్ ఇన్ కేరళ అడ్వకేట్ జయశంకర్ మలయాళం ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు, ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న ఈ తప్పు ఈచ్ టైం ఈ సిచ్యువేషన్లో మీరు దేశం మొత్తం ఒక వైపు ఉంది సాయి గారు, ఎవ్రీబడి ఈజ్ విత్ మోదీ ఆర్ విత్ ద గవర్నమెంట్, మోదీ అని చెప్పకుండా గవర్నమెంట్. మీరు అదే టైంలో మీరు ఈ కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం మీరు ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా వెళ్తే మీకు రేపు ఎలక్షన్లో దెబ్బతింటుంది. ఈ తప్పులు వీళ్ళు చాలాసార్లు చేశారు సాయి గారు, మీకు గుర్తుంటుంది పుల్వామా టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ విత్ ద గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారు, మోదీ గారు చేపించారు, మోదీ గారు ఎలక్షన్ కోసం వాడుకున్నారు అని చెప్పి పుల్వామా మన దగ్గర ఉన్న సిఆర్పిఎఫ్ వాళ్ళు దే మాట్లాడ్ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడారు. ఇట్లా దానికి కాంగ్రెస్కి నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్లో పెద్ద దెబ్బతిన్నది మనం చూసాం. ఈసారి కూడా అఫ్కోర్స్ ఇప్పుడు ఎలక్షన్ లేదనుకోండి ఇప్పుడు, కానీ ఒక బీహార్ ఎలక్షన్ ఉంది, దాని తర్వాత అస్సాం ఉంది. కానీ కాంగ్రెస్ ఆ నెరేటివ్ వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు అదే అర్థం కావట్లేదు, మీరు పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ? మీరు చెప్పే ఒక్కొక్క మాటని పాకిస్తాన్ టెలివిజన్లో చూపిస్తున్నారు. మీరు సత్యపాల్ మాలిక్ నేను చెప్పాను కూర్చొని చేసిన ఇంటర్వ్యూలో పుల్వామా వాజ్ ఆర్గనైజ్డ్ బై బీజేపీ అని చెప్పారు సత్యపాల్ మాలిక్, మీరు కూడా ఎస్ అని చెప్పారు రాహుల్ గాంధీ. కానీ పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ ఏమన్నారు, ఇట్ ఇస్ ద టాక్టికల్ బ్రిలియన్స్ పుల్వామా అని చెప్పారు. వాళ్ళు అగ్రీ చేస్తున్నారు వాళ్ళు చేశారని చెప్పి. కానీ మీరేం చెప్తున్నారు, కాదు మోదీ చేపించారని. మీరు ఒక్కొక్కసారి వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ సాయి గారు, కాంగ్రెస్కి అక్కడక్కడ ఓటు తగ్గుతుంది. దేశం తోడు నిలబడాలి ఇట్లాంటి క్రైసిస్లో. మీ పాలిటిక్స్ మీరు పెట్టేసుకోండి, మేము వీఆర్ నాట్ అబ్జెక్టింగ్ టు ఇట్. ఈ పాలిటిక్స్ తర్వాత ఆడండి. ఇజ్రాయెల్లో చూడండి, ఇజ్రాయెల్ ఆపోజిషన్ పార్టీ క్యాబినెట్లో ఉంది, ఇజ్రాయెల్ ఆపోజిషన్ పార్టీ లీడర్ క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, సరే జరిగింది October 7th, దాంట్లో డౌట్ లేదు, దానిలో మన పేల్గామ్ లాగానే దే వాజ్ అ ఫెయిలియర్. కానీ దాన్ని తీసుకొని ఇప్పుడు కొట్టడం ఏంటి? మాకు తెలియాలి ఇంటెలిజెన్స్ ఫెయిల్, మీరు ఏం చేసుకుంటారండి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఉంటే మీకు యాజ్ అ పార్టీ వాట్ యూ డూ? మోదీ గారి మీద తిట్టడానికి, మోదీ గారు పని చేయలేదు, మోదీ గారు చూడలేదు, దానికోసం జరిగింది. పుల్వామా కూడా అదే అన్నారు కదా, ఆర్డీఎక్స్ ఎట్లా తీసుకొచ్చారన్నారు. యు ఆర్ ట్రైంగ్ టు బీలిటిల్ ద గవర్నమెంట్. అక్కడే మీ కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పిస్తున్న స్ట్రాటజీ అర్థం కావట్లేదు. అహ్మద్ పటేల్ ఉండే ఒక టైంలో బ్రిలియంట్, ఐ థింక్ అహ్మద్ పటేల్ మిస్ చేస్తున్నారు కాంగ్రెస్ ఇప్పుడు. ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు చూడండి, ఇట్లా కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు పంచాయత్ ఎలక్షన్ గెలవరు కేరళలో, అట్లాంటి మనిషి వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వే ద ట్రాజడీ ఈస్ సైగర్. అండ్ డెఫినెట్గా ఇంకా ముందుకు వెళ్తూ కాంగ్రెస్కి ఈ ఎపిసోడ్ పేల్గామ్ ఎపిసోడ్ చూడండి, స్టార్టింగ్ నుంచే ఒమర్ అబ్దుల్లా ఇంకా సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు సాయి గారు. నిన్న ఒక ఇంటర్వ్యూ రాజీవ్ సర్దేశాయ్తోని ఒమర్ అబ్దుల్లా దగ్గర అడిగారు, మీరు మోదీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారా, మోదీ గవర్నమెంట్ చేస్తున్నారు కదా, మీరు కాశ్మీర్ ముఖ్యమంత్రి కదా, మీకేమైనా ఒపీనియన్ ఉందంటాను. మోదీ గారు చేస్తున్నంత కరెక్టే చేస్తున్నారు, దేశంతో నిలబడాల్సిన టైం ఇది అన్నారు. నౌ ఈజ్ నాట్ ద టైమ్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్. ఎందుకంటే మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తా పాకిస్తాన్ వాడుకుంటారు దాన్ని. అండ్ దట్ ఈస్ వాట్ అందరు కాంగ్రెస్ లీడర్, ఖర్గే ఎస్పెషలీ ఇస్ అ డిజాస్టర్. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఐదర్ ఆయన ఏజ్ హెస్ కాట్ అప్ విత్ హిమ్, ఆర్ ఆయన పాపం ఒక స్పీచ్లో ఫేమస్, ఇప్పుడు వైరల్ నడుస్తుంది అది, నన్ను సెలెక్ట్ చేసింది సోనియా గాంధీ అని చెప్పారు అక్కడ స్టేజ్లో.
అంటే ఎలక్షన్ ఏం జరగలేదు. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళ పార్టీలో మంచి మాట్లాడుతున్న వ్యక్తుల్ని పక్కన పెట్టేస్తున్నారు. అని మీరు చెప్పినట్లు బీజేపీలు కూడా ఉండొచ్చు. కంగనా రానౌత్ లాంటి వాళ్ళు, ఇలా స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. సో అట్ ద సేమ్ టైం కాంగ్రెస్లో కూడా అదే ప్రాబ్లం ఉంది, దట్ యూఆర్ నాట్ అలవింగ్ యువర్ లీడర్స్ టు స్పీక్. ఎందుకంటే కాంగ్రెస్లో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అనేది లేదు. అది బీజేపీ చేయకూడదు. బీజేపీ లెట్ ద స్పోక్స్ పర్సన్ స్పీక్. మీకు ఏమవుతుందండి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తున్నప్పుడు అందరూ మాట్లాడండి. అట్ ద సేమ్ టైం ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది, ఇది క్రాస్ చేయకూడదు. అదే మధ్యప్రదేశ్ మినిస్టర్ మాట్లాడకూడదు. బట్ యూ షుడ్ అలౌ. ఇన్నర్ పార్టీ డెమోక్రసీలో ఒక డిబేట్ ఉండాల్సింది, ఒక డిసిడెన్స్ ఉండాల్సింది. అందరూ ఒక భజన వాడరు. కరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే ఇది ఓవరాల్ స్కీమ్ ఆఫ్ చూస్తే బీజేపీ అప్పుడు కూడా సేఫ్గా ఉన్నారు. కానీ కాంగ్రెస్ దగ్గర స్పోక్స్ పర్సన్స్ ఎక్కువ లేరు. మీరు చెప్పండి, కాంగ్రెస్లో మొన్న చాలా అమ్యూజింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ వీడియో బహుశా మీ దగ్గర ఉంటుంది. టర్కీ బాయ్కాట్ గురించి అడిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో జయరాం రమేష్ ఏమన్నారు, మైక్ పవన్ ఖేరా వైపు తిప్పేశారు. పవన్ ఖేరా ఏమో ఇటువైపు తిప్పేశారు. తర్వాత వీళ్ళిద్దరు అక్కడెక్కడ కొట్టుకుంటారు మైక్. తర్వాత అసలు మీ తర్వాత చెప్తాం లే అంటున్నారు. చెప్పడానికి ఏముంది? యు సే ఎస్ వీ వెల్కమ్ ద బాయ్కాట్ విత్ టర్కీ, కానీ వీళ్ళకి టర్కీతో సంబంధం ఉంది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ టర్కీలో పెట్టుకున్నారు. ఆలోచించండి, టర్కీలో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు సాయి గారు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పెట్టుకోవడానికి? శామ్ పిట్రోడా వాళ్ళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, డెఫినెట్లీ దేర్స్ ఎ కనెక్షన్. సో దానికోసం మీరు ఒక చెప్పలేకపోతున్నారు, ఒక రిప్లై ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఈ నేషనల్ క్రైసిస్లో కూడా కాంగ్రెస్కి ఇంకా ఓట్లు పోతాయి. బీహార్ ఎలక్షన్లో దీని రిజల్ట్ క్లియర్గా బయటకు వస్తుంది సాయి గారు. కరెక్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సురేష్ కొచ్చాట్ల గారు చాలా పర్ఫెక్ట్గా అనాలిసిస్ అందించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది సురేష్ కొచ్చాట్ల గారితో స్పెషల్ డిస్కషన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో 146వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.